గైస్ కొనెచ్చువా ఈరోజు మనం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన జువాలజీ టాపిక్ చూడబోతున్నాం. అదే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. సో గైస్ ఈ టాపిక్లో పర్టికులర్గా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అలానే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో గైస్ ఈ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఈ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ చాప్టర్లో మేజర్గా ఏంటంటే మనం చూసేది లోకోమోషన్ అంటే ఏంటి, మూమెంట్ అంటే ఏంటి, రెండు వేరు. సో కానీ లోకోమోషన్ అంటేనే మూమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా లోకోమోషన్ ఉండదు. కానీ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. ఓకే, ఆల్ లోకోమోషన్స్ హ్యావ్ మూమెంట్స్ బట్ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. ఫస్ట్ థింగ్, అసలు లోకోమోషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇలా డిస్ప్లేస్ అయ్యి ఇలా వచ్చాను, దీన్ని లోకోమోషన్ అంటాం. లేదు ముందుకు వచ్చాను, దీన్ని లోకోమోషన్ అంటాం. లేదు వెనక్కి వెళ్ళాను, దీన్ని లోకోమోషన్ అంటాను. అంటే వాకింగ్, రన్నింగ్, జంపింగ్, బరోయింగ్, సో లీపింగ్, ఫ్లయింగ్, ఎవ్రీథింగ్ వి కాల్ ఇట్ యాస్ లోకోమోషన్. అంటే దీంట్లో బేసిక్ ప్లాట్ ఏంటంటే, మీరు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి బాడీ వెళ్తుంది అంటే దాన్ని మీరు లోకోమోషన్గా గుర్తించవచ్చు. ఈ టాపిక్లో మేజర్గా ఏంటంటే మనం హ్యూమన్ లోకోమోషన్ చూడట్లేదు. ఈ టాపిక్లో మనం లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయిన ప్రోటోజోవాస్ ఎలా లోకోమోట్ చేస్తాయి, ఎందుకంటే వాటికి డిఫరెంట్ లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనల్ని తీసుకోండి, మనకి లోకోమోటరీ స్ట్రక్చర్స్ అంటే కాళ్ళు చేతులు. ఓకే, అదే ఒక యానిమల్కి తీసుకుంటే 4 legs ఆర్ ద లోకోమోటరీ స్ట్రక్చర్స్. అలాగే ఈవెన్ ప్రోటోజోవా కూడా మీరు తీసుకున్నట్టయితే సూడోపోడియా ఉంటాయి, కొన్నిటికి ఫ్లెజల్లా ఉంటుంది, కొన్నిటికి సీలియా ఉంటుంది. అవి లోకోమోషన్ ని ఎలా చేస్తున్నాయి, అసలు లోకోమోషన్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు లోకోమోట్ చేయాలి? ఒక మనిషి హ్యాపీగా కూర్చొని అక్కడే తింటూ ఉండొచ్చు కదా, అక్కడే హ్యాపీగా షెల్టర్ని పెట్టుకొని ఒక ప్లేస్లో కూర్చొని ఉండొచ్చు కదా. వై ద ఆర్గానిజం హ్యాస్ టు రీలొకేట్, వై ద ఆర్గానిజం హ్యాస్ టు లోకోమోట్? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎందుకు వెళ్ళాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ ఫుడ్, సెకండ్ థింగ్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ మేటింగ్, థర్డ్ థింగ్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ షెల్టర్, fourth thing in the search of escaping from predators. Okay, so guys once again మళ్ళీ చెప్తున్నాను, అసలు లోకోమోషన్ ఎందుకు చేయాలి, ఎందుకు అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఇన్ సెర్చ్ ఆఫ్ మేటింగ్, ఇన్ సెర్చ్ ఆఫ్ షెల్టర్, ఎస్కేపింగ్ ఫ్రమ్ ప్రిడేటర్స్, వీటి కోసం లోకోమోషన్ చేయాలి. సో ఈ లోకోమోషన్ చేయాలి అన్నప్పుడు కొన్ని లోకోమోటరీ స్ట్రక్చర్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలన్నమాట. అంటే సూడోపోడియా ఎలా ఫామ్ అవుతుంది, సీలియా ఎలా ఉంటుంది, ఫ్లెజల్లా ఎలా ఉంటుంది, వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి, సో అవి యాక్చువల్లీ మూమెంట్ని ఎలా కంట్రిబ్యూట్ చేస్తాయి అనేవి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ వచ్చేసరికి రీప్రొడక్షన్. సో గైస్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడ్యూసింగ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా కానీ మోర్టాలిటీనే, మనం మోర్టాలిటీని ఫేస్ చేయాల్సిందే. వీఆర్ మోర్టల్స్, మనం ఇమ్మోర్టల్ కాదు, మనమేం గాడ్స్ డెమిగాడ్స్ కాదు కదా, వాళ్ళకి ఇమ్మోర్టాలిటీ ఉంటుంది. మన ఇమ్మోర్టాలిటీ ఎలా ఉంటుందంటే రీప్రొడక్షన్ ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్ చాలా జనరేషన్స్తో మనం బతుకుతూ వెళ్ళొచ్చు. సో ఇప్పటికీ స్టిల్ కాక్రోచెస్ ఇంకా బతికున్నాయి అంటే ఏంటి, బికాస్ ఆఫ్ రీప్రొడక్షన్ కదా. కొన్ని బ్యాక్టీరియాస్, ప్రోటోజోవాస్ ఇంకా బతికే ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ రీప్రొడక్షన్. డైనోసార్స్ బతికి లేవు అంటే రీప్రొడక్షన్ లేదు, బికాస్ అవి చనిపోయాయి, ఎక్స్టెంట్ అయిపోయాయి. డోడా లేదు, స్టెల్లా సీకవ్ లేదు, ఎందుకంటే అవి రీప్రొడ్యూస్ చేయలేకపోయాయి, ఎందుకంటే అవి సర్వైవ్ అవ్వలేక చనిపోయాయి. సో రీప్రొడక్షన్ మొత్తం బంద్ అయిపోయింది, సో లేదు ఇప్పుడు. సో కాబట్టి రీప్రొడక్షన్ ఈస్ ద వన్ థింగ్ విల్ మేక్ యూ టు సర్వైవ్ లైక్ hundreds and millions of years ఆన్ దిస్ ఎర్త్. సో గైస్ ఈరోజు యువర్ సంగీత మ్యామ్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ ద టాపిక్ ఆఫ్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. ఫస్ట్ ఇయర్ తెలంగాణ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఇది. మీరు ఈఏపీ సెట్ రాస్తున్నారా లేదా ఐపీ ఎగ్జామ్ రాస్తున్నారా, తప్పకుండా ఈ వీడియో మీకోసమే. డీటెయిల్డ్గా కాన్సెప్ట్ వైజ్ మీకు అర్థమైపోద్ది. ఐపీ అయితే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మీ ఈఏపీ సెట్లో తీసుకుంటే పర్టికులర్గా ఈ చాప్టర్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో గైస్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కాన్సెప్ట్ కూడా. కీ కాన్సెప్ట్ ఆఫ్ ద టాపిక్ తెలిస్తే సరిపోతుంది, మీరు ఈజీగా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలరు. నేను ఎప్పుడో చెప్పేది ఒకటే, ఏదన్నా ఒక వీడియో చూస్తే దాన్ని ఫుల్గా చూడండి, ఫుల్గా చూడటానికన్నా ట్రై చేయండి, బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో ఎన్నిసార్లు మీరు విన్నా నేను ఇదే చెప్తాను. ఓకే, కమింగ్ టు హియర్. సో గైస్ మీకు ఈ నోట్స్ కావాలి అని అనుకుంటున్నారా, మన పీడబ్ల్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్తో పాటు మీ ఓటీపీ వేసిన తర్వాత
మీకు ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ డిపిపిస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ క్లాస్కి సంబంధించిన నిమోనిక్స్, షార్ట్ నోట్స్, ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏమన్నా కావాలా, ప్లీజ్ ఫాలో అవర్ వాట్సాప్ ఛానల్ ఫర్ ఎక్స్ట్రా రిసోర్సెస్. ఓకే గైస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. ఇంత ఎనర్జీతో లాస్ట్ వరకు చూడండి. ఓకే గైస్, సో యాక్చువల్లీ మేము ఈ సిరీస్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా మంది ఈఏపీ సెట్కి ఎలా చదవాలి, ఆ కాన్సెప్ట్స్ ఎలాగ మేము ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఎలాగా ఇప్పుడు యాక్రోనిమిక్ అంటారు, యాక్రోనిమాటిక్ అంటే ఏంటో తెలీదు, ప్యాంటోనిమాటిక్ అంటే ఏంటో తెలీదు, దానికి కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ కావాలంటే అప్పుడు ఈఏపీ సెట్ ఏమో దగ్గర పడుతూ ఉంటుంది, మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఎంత కష్టమో. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు లెర్న్ ద కాన్సెప్ట్. సో ఇప్పటి నుంచే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇంతకు ముందున్న లెక్చర్స్లో మనం ఏమేమి కవర్ చేసాం, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ కవర్ చేసామా, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ కవర్ చేసామా, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 ఇవన్నీ కవర్ చేసాం. సో వీటన్నిటి వల్ల మనకి ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటిల్లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి డయాగ్రామ్స్ అవన్నీ డీటెయిల్డ్గా స్టడీ చేసాం. ఈవెన్ వాటి టిష్యూ సిస్టమ్ ఏంటో కూడా చూసాం మనం. ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్లో మనం కవర్ చేసేది ఏంటి, వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ లోకోమోషన్, types of locomotory structures, types of locomotory structures, okay, reproduction, types of reproduction అంటే బైనరీ ఫిషన్ లో కూడా లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఇలాగా. సో టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇలా ఇవన్నీ మనం డీటెయిల్డ్గా కవర్ చేయబోతున్నాము అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఐ హోప్ మీరు నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో జస్ట్ వాచ్ దిస్ టాక్. మీరే చెప్తారు లాస్ట్లో మ్యామ్ ఇంత ఈజీయా అని చెప్పి. సో గయార్డియా అనే ఒక ఆర్గానిజం గురించి మీకు తెలుసా, గయార్డియాసిస్. సో ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటారు దాన్ని. దానివల్ల గయార్డియాసిస్ అనే డిసీజ్ కూడా కాజ్ చేస్తుంది. అదేంటంటే ఇంటెస్టైన్లో చాలా ఇయర్స్ పాటు మన బాడీలోనే ఉండిపోతుంది అనమాట. అందుకే ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటారు. అది ఇదే. కనిపిస్తుందా మీకు? లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే అండ్ పర్పెట్యుయేషన్, ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే అండ్ పర్పెట్యుయేషన్. ప్రే అంటే ఏంటి అంటే యూజువల్గా మనం ప్రిడేటర్ అనుకోండి, మనం దేన్నైతే తింటామో అది ప్రే. ఇప్పుడు లయన్ ప్రిడేటరు, జింక ప్రే. అలాగా ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే మనం మన ఫుడ్ని వెతుక్కోవడం కోసం. అలానే పర్పెట్యుయేషన్ మనం నెక్స్ట్ జనరేషన్లో కూడా బతకడం కోసం మనకి లోకోమోషన్ అనేది అవసరం. ఓకే, గయార్డియా లాంబ్లియా, గయార్డియా లాంబ్లియా మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు తెలుసా. ఇది గయార్డియాసిస్ అనే ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఇది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటారు. ఇది హ్యూమన్ ఇంటెస్టైన్లో ఎక్కువగా కనిపించే ఒక ప్రోటోజోవన్. ఓకే, సి దిస్ ఇస్ గయార్డియా అండ్ దీనికి ఫ్లెజెల్లా ఉంటుంది. మీకు యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఫ్లెజెల్లా, కనిపిస్తుంది కదా ఫ్లెజెల్లా మీకు. గయార్డియా లాంబ్లియా అంటారు దాన్ని. ఓకే, అండ్ నౌ కమింగ్ టు హియర్ లోకోమోషన్. మన డే టు డే లైఫ్లో లోకోమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్ళాను. దేనికోసం వెళ్ళాను? వాటర్ బాటిల్ తీసుకోవడానికో, లేకపోతే పెన్ను తీసుకోవడానికో, మీతో మాట్లాడడానికో. ఓకే, సో ఇలా అంటే డే టు డే లైఫ్లో ఒక చిన్న మూమెంట్కి కూడా మనకి లోకోమోషన్ కావాలి. లేదు నా పోస్చర్ చేంజ్ చేసుకోవాలి, నేను కూర్చున్నాను, నేను పోయి పడుకోవాలి, లేదు నేను ఇంకో వర్క్ చేసుకోవాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే నేను లోకోమోట్ అవ్వాలా లేదా? అంతెందుకు, నాకు ఆకలేస్తుంది, నేను తినాలి అంటే నేను ఒక ప్లేస్కి వెళ్తేనే కదా నేను తినగలను. లేదు ఒకరితో మాట్లాడాలి అంటే ఒక ప్లేస్కి వెళ్తేనే కదా నేను మాట్లాడగలను. ఫోన్లు ఉన్నాయి, అది వేరే సంగతి. మీరు అడగచ్చు, మ్యామ్ ఒకరి దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం మాట్లాడచ్చు మ్యామ్ బికాస్ ఆఫ్ ఫోన్. అందుకే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పడిపోతున్నాయి. సి వన్ థింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ వాంట్ టు స్పీక్ టు సమ్మన్, మీరు ఎవరితోనా మాట్లాడాలి అని అనుకుంటే, ఇఫ్ దే ఆర్ వెరీ నియర్ టు యూ, బెటర్ యూ గో అండ్ స్పీక్. డోంట్ లైక్ కాల్ దెమ్ ఆర్ డూ దిస్. ఓకే, మీకు మాట్లాడాలి అనుకుంటే మాత్రం ద పర్సన్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. వేరే ఎక్కడెక్కడో ఉంటే మనం చెప్పను, కానీ లోకోమోట్ యువర్ సెల్ఫ్. మీరు వెళ్ళి మాట్లాడండి, దట్స్ ఎ గుడ్ థింగ్. ఈవెన్ ఈ మధ్య ఇంతకుముందు కాలంలో ఎవరినన్నా ఒక ఫంక్షన్కో దేనికో ఇన్వైట్ చేయాలి అంటే ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు, విచ్ ఈస్ మ్యాండేటరీ. కానీ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏమవుతుంది తెలుసా, ఇంటికి వెళ్ళి చెప్పేంత టైం లేదు, వాట్సాప్ మెసేజెస్, ఫోన్ కాల్స్ చేసేస్తున్నారు. బట్ ఈవెన్ దో ఇట్స్ టెక్నాలజీ అంటారు కదా, టెక్నాలజీ వాజ్ డెవలప్, బట్ ఈవెన్ దో స్టిల్ మనకు ఆ హ్యూమన్ ప్రెసెన్స్, హ్యూమన్ టచ్ అవసరం. రిమెంబర్, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా
హ్యూమన్ టచ్ కెనాట్ బి రీప్లేస్డ్, రైట్? కమింగ్ టు హియర్, ఇన్ అవర్ డే టు డే లైఫ్ వి మూవ్ అవర్ లిమ్స్, మన కాళ్ళు కదిలిస్తాము, జాస్, ఐలిడ్స్, టంగ్ ఎక్సెట్రా. మన బాడీ పొజిషన్ ఏమీ మార్చకుండా మనం ఇవన్నీ కదిలిస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి లోకోమోట్ చేస్తాం మన డే టు డే లైఫ్లో. సో అందుకే చెప్పాను, ఆల్ లోకోమోషన్ ఇంక్లూడ్స్ మూమెంట్స్, బట్ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. ప్లాంట్స్ కూడా ట్రోపిక్ మూమెంట్స్ని పర్ఫామ్ చేస్తాయి. నాన్న గుర్తుపెట్టుకోండి, ట్రోపిక్ మూమెంట్స్ ఏంటంటే ఒక స్టిమ్యులస్కి టువర్డ్స్ ద స్టిమ్యులస్, అవే ఫ్రమ్ ద స్టిమ్యులస్ ఆ మూమెంట్ జరిగితే దాన్ని మనం ట్రోపిక్ మూమెంట్స్ అంటాం. ఇప్పుడు ఫోటోట్రోపిక్ మూమెంట్స్, జియోట్రోపిక్ మూమెంట్స్, హైడ్రోట్రోపిక్ మూమెంట్స్. ఇప్పుడు ఫోటోట్రోపిక్ అని నేను అన్నాను. ఫోటోట్రోపిక్ అంటే ఏంటి? మళ్ళీ పాజిటివ్ ఫోటోట్రోపిక్ అన్నాను, దీంట్లో కూడా పాజిటివ్ ఫోటోట్రోపిక్ అన్నాను. పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ అంటే సో గ్రోయింగ్ టువర్డ్స్ ద సన్లైట్. అండ్ కమింగ్ టు హియర్ నెక్స్ట్, నెగటివ్లీ ఫోటోట్రోపిక్ అన్నాను. నెగటివ్లీ ఫోటోట్రోపిక్ అన్నాను. అవి సన్లైట్ కదా. పాజిటివ్లీ అంటే టువర్డ్స్ సన్లైట్, నెగటివ్లీ అంటే అవే ఫ్రమ్ సన్లైట్. అలానే పాజిటివ్లీ జియోట్రోపిక్ అన్నాను, గ్రోయింగ్ టువర్డ్స్ ద గ్రావిటీ. నెగటివ్లీ జియోట్రోపిక్ అన్నాను, గ్రోయింగ్ అవే ఫ్రమ్ గ్రావిటీ. వీటిని ట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తారు. ఈ మూమెంట్ వల్ల డజంట్ రిజల్ట్ ఇన్ ఎనీ చేంజ్ ఇన్ ప్లేస్. ఈ ట్రాపిక్ మూమెంట్స్, ప్లాంట్లో జరిగే ట్రాపిక్ మూమెంట్స్ వల్ల అవి పొజిషన్ని చేంజ్ చేస్తాయా? అంటే ఇప్పుడు సన్లైట్ ఉంది, నేను సన్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి కదులుతూ వెళ్ళలేదు కదా. ప్లాంట్స్ కెనాట్ డూ దట్. ఒక ప్లేస్లో ఉంటే ఓన్లీ మూమెంట్స్ని మాత్రమే చూపిస్తుంది. ప్లాంట్స్ కెన్ నాట్ ఏబుల్ టు లోకోమోట్. ఓకే, సో ఎనీ చేంజ్ ఇన్ ప్లేస్ ఆర్ లొకేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం. లోకోమోషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ ద ఆర్గానిజం. మనం అనుకుంటే కదులుతాం తెలుసా. మనం ఇన్స్టెంట్గా మన బ్రెయిన్లో వి థింక్ అండ్ వి గో కదా. నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకొని వెళ్తాం. ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ అవైనా కావచ్చు, ఒక ప్రేని చూసాయి సడన్గా, ఆ ప్రేని చూసి కదులుతాయి. ఏదో కదలాలని కదలవు, టువర్డ్స్ సన్లైట్ కదులుతాయి, టువర్డ్స్ మేటింగ్ కదులుతాయి. దోస్ ఆర్ ఆల్ ఆర్ వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అండ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఎయిదర్ దేనికోసం లోకోమోట్ చేయాలి, నేను పదే అదే చెప్తున్నా కదా. ఒకటి ఫుడ్ కోసం లోకోమోట్ చేయాలి, ఇంకొకటి షెల్టర్ కోసం లోకోమోట్ చేయాలి, ఇంకోటి మేటింగ్ కోసం లోకోమోట్ చేయాలి. అంతెందుకు ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఫ్రాక్స్ రైనీ సీజన్లో దే యూస్ టు గివ్ ఏ ఏంటది మేటింగ్ కాల్ ఇస్తాయి. మేల్ ఫ్రాక్స్ ఇఫ్ యూ సీ దే విల్ గివ్ ఏ మేటింగ్ కాల్. మేటింగ్ కాల్ ఎందుకు ఇస్తాయి ఫ్రాక్స్? బికాస్ దే హ్యావ్ టు లొకేట్ ద ఆపోజిట్ జెండర్ ఫర్ రీప్రొడక్షన్ పర్పస్. అది రైనీ సీజన్లో అయితే పాండ్లో అంతా వాటర్ ఉంటుంది, సో స్పానింగ్కి మెల్టింగ్కి బెటర్ కండిషన్ కదా అది. అండ్ చూడండి, వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్, క్రాలింగ్, ఫ్లయింగ్ అన్నీ లోకోమోషనే. ప్రతిదీ మన బాడీ పొజిషన్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తీసుకెళ్తుంది. సో ఫ్లయింగ్, యు ఆర్ లోకోమోటింగ్, రైట్? అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లోకోమోటరీ మూమెంట్స్ ఎగ్జిబిట్ బై వేరియస్ టైప్ ఆఫ్ ఎనిమల్స్. లోకోమోటరీ స్ట్రక్చర్స్ తీసుకుంటే సో వీటన్నిటిని కలెక్టివ్గా మీరు లోకోమోషన్ అని పిలవచ్చు. అదే చెప్పాను కదా, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్, క్రాలింగ్, క్రీపింగ్, బరోయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అ లోకోమోషన్. అండ్ నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఈ చాప్టర్లో మెయిన్గా మనం ప్రొటిస్టాకి సంబంధించిన ప్రోటోజోమన్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొటిస్ట్ సచ్ యాజ్ అమీబా అండ్ పారామీషియం యూజ్ దేర్ లోకోమోటరీ స్ట్రక్చర్స్. అమీబా అయితే సూడోపోడియా అని వాడతాయి, పారామీషియం అయితే సీలియా అని వాడతాయి. సో గైస్, పారామీషియంని మనం ఏమంటాం? స్లిప్పర్ యానిమాలిక్యూల్ అని పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. సో అమీబా ప్రోటియస్, యూనో అమీబా ప్రోటియస్ అంటే ఒక డెమిగాడ్ పేరు అనమాట. ఆ డెమిగాడ్ గ్రీక్ మైథాలజీలో ఏంటంటే ఎలాగైనా మారిపోగలరు, అంటే తను ఎవరిలాగైనా మారిపోగలరు. దట్స్ వాట్ ద నేమ్ కేమ్, అమీబా ప్రోటియస్. అండ్ నెక్స్ట్, ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఇవి యాక్చువల్లీ ఆ లోకోమోటరీ ఆర్గానిజమ్స్ని ఎందుకు రీజన్స్ చెప్పాను కదా, యూ హ్యావ్ 4 reasons. వన్ ఈస్ ఫుడ్, అదర్ వన్ ఈస్ షెల్టర్, అండ్ థర్డ్ వన్ ఈస్ మేటింగ్, ఫోర్త్ వన్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ప్రెడేటర్స్. అండ్ నెక్స్ట్, ఈ అబౌవ్ ఫ్యాక్ట్లో చూస్తే locomotion and movement cannot study it separately. They may be linked by stating all locomotions are movement. అన్ని locomotions మూమెంటే, కానీ all movements are not locomotions. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చెయ్యి కదిలిచ్చాను, దిస్ ఇస్ నాట్ లోకోమోషన్. సో ఐ ఓపెన్ మై మౌత్, దట్ ఈస్ నాట్ లోకోమోషన్. ఐ పిక్ ద పెన్, నేను పెన్ పిక్ చేశాను, దట్ ఈస్ నాట్ లోకోమోషన్. సో లోకోమోషన్ అంటే సంథింగ్ యూ హ్యావ్ టు మూవ్, కదలాలి. ఓకే, దేనికోసం కదలాలి? మన లైఫ్ కోసం కదలాలి. దట్స్ వాట్.
అందుకే చెప్తారు బీ యాక్టివ్, బీ ప్రొయాక్టివ్గా ఉండండి, కదలండి, యూ బీ యాక్టివ్. రోజు పొద్దున్నే కూడా మనం చదవాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫస్ట్ మూవింగ్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి కూర్చోవాలి అంతే. కొంతమంది ఉంటారు మార్నింగ్ లేస్తారు కదా, చదవమన్నారు మేడం 6 o'clockకి చదవమన్నారు. సో బెడ్ మీద కూర్చుంటారు, ఆ బెడ్ మీద చదువుతారు, బెడ్ మీదే పడుకుంటారు, బెడ్ మీదే తింటారు. సో డోంట్ డూ సచ్ థింగ్స్, యూ హ్యావ్ టు లోకోమోట్ యువర్ సెల్ఫ్. ఓకే రైట్, కమింగ్ టు అండ్ ద మెథడ్ ఆఫ్ లోకోమోషన్ యానిమల్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో సో వాటి హ్యాబిటాట్ని బట్టి పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆక్వాటిక్ ఫామ్స్లో ఉన్నాయనుకోండి, సూడోపోడియా అవ్వచ్చు, సీలియా అవ్వచ్చు, ఫ్లజల్లా అవ్వచ్చు, ఇవన్నీ లోకోమోటరీ స్ట్రక్చర్స్ అవుతాయి. ఆ మీడియంలో కదలాలంటే వాటికి అవి కావాలా లేదా? ఇప్పుడు స్పోరోజోన్స్ ఉన్నాయి, వాటికి లోకోమోటరీ స్ట్రక్చర్సే లేవు. కానీ ఎందుకు లోకోమోటరీ స్ట్రక్చర్సే లేవు అంటే, ఇప్పుడు ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియల్ పారాసైట్ ఉంది. మలేరియల్ పారాసైట్ ఒక మనిషి నుంచి, ఇప్పుడు ఒక పర్సన్కి ఏ అనే పర్సన్కి మలేరియా వచ్చింది, మళ్ళీ అదే మలేరియా బి అనే పర్సన్కి రావాలి అంటే ఇవి లోకోమోటరీ స్ట్రక్చర్ వేసుకొని పోబడలేదు. మస్కిటో అనేది ఒక వెక్టర్ ఉంది, ఫిజియలాజికల్ వెక్టర్. ఆ ఫిజియలాజికల్ వెక్టర్ తీసుకెళ్తుంది కదా. సో వై ద నీడ్ ఆఫ్ లోకోమోటరీ స్ట్రక్చర్ ఇన్ దట్? దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లోకోమోటరీ స్ట్రక్చర్ కదా. దట్ ఈస్ ద రీజన్. సో నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ వీ డూ. నీడ్, నెసెసిటీ ఉంటే అన్నీ పుట్టుకొస్తాయి. ఫస్ట్ విల్ గో టు ద రీప్రొడక్షన్ పార్ట్. రీప్రొడక్షన్ అంటే ఏంటి? రీప్రొడక్షన్ ఈజ్ అ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఆర్గానిజం కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ఆఫ్స్ప్రింగ్. రీప్రొడక్షన్ అనేది ఒక బయోలాజికల్ ప్రాసెస్. ఒక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయడం, ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయడం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ an organism is gives rise to young ones, offsprings, similar to itself, perpetuation of the race. వాటి రేస్ని కాపాడుకోవడానికి అవి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ద ఆఫ్స్ప్రింగ్స్ గ్రో అవుతాయి, మెచ్యూర్ అవుతాయి, అడల్ట్గా మారుతాయి, అండ్ ఇన్ టర్న్ అగైన్ రీప్రొడ్యూస్ ద ఆఫ్స్ప్రింగ్స్. ఎక్కడైనా సరే ఒక ఆర్గానిజం పుడుతుంది, ఒక జైగోట్గా పుడుతుంది. ఇప్పుడు ఈ జైగోట్ ఏమవుతుంది? జైగోట్ డెవలప్ అయ్యి ఇట్ విల్ బికమ్ ఎన్ ఎంబ్రియో. ఓకే, ఎంబ్రియో అవుతుంది. ఈ ఎంబ్రియో కాస్త ఏమవుతుంది? తర్వాత గ్రో అవుతుంది. ఎంబ్రియో కాస్త ఒక బేబీ అవుతుంది. సో ఒక బేబీ పుట్టుకొస్తుంది. ఓకే, నెగ్లెక్ట్ మై డయాగ్రామ్స్, మీరు భయపడకండి. అండ్ ఈ బేబీ కాస్త మెచ్యూర్ అయ్యి ఒక అడల్ట్ ఫామ్ లాగా తయారవుతుంది. ఓకే, దే విల్ బీ డెవలపింగ్ ఇన్ టు ఏ అడల్ట్ ఫామ్. సో ఇప్పుడు ఈ అడల్ట్ ఫామ్ వచ్చేసరికి దే విల్ రీప్రొడ్యూస్. దాని తర్వాత దే విల్ బికమ్ ఓల్డ్ అయిపోయి తర్వాత చనిపోతారు అనమాట. దిస్ ఈజ్ వాట్ వీ సీ దట్ రైట్ సైకిల్. మనం పుడతాం, పెరుగుతాం, మధ్యలో రీప్రొడక్షన్ చేస్తాం, ఓల్డ్ ఏజ్ అయిపోతాం, చనిపోతాం. సో దిస్ ఈస్ అ సైకిల్. సీ హియర్ స్పర్మ్స్ ఉండే లోకోమోటరీ ఆర్గానల్ ఏంటి, లేదా లోకోమోటరీ స్ట్రక్చర్ ఏంటి? ఫ్లజెల్లా. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇస్ ద ఓవం చూడండి. ఎప్పుడైతే మీకు ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా స్పర్మ్స్ ఉన్నాయి. చాలా స్పర్మ్స్లో ఏదైతే జోనా పెలుసిడాని హిట్ చేసి పెనట్రేట్ చేసి లోపలికి వెళ్తుందో దట్ విల్ బికమ్ ద ఛాంపియన్. సో వీ ఆల్ ఆర్ ఛాంపియన్స్. మనమంతా చెప్పాలంటే ఛాంపియన్, మన పుట్టుకతోనే ఛాంపియన్స్. లేకపోతే ఇన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ని దాటుకొని పియర్స్ చేసుకొని మనం పుట్టామా లేదా? ఆబ్వియస్లీ మీరు లూజర్స్ అంటే మీరు ఒప్పుకోవద్దు. బై బర్త్ వీఆర్ ఛాంపియన్స్. ఛాంపియన్స్గానే పుట్టాం. సో టు ఆల్ ద ఛాంపియన్స్ చెప్తున్నాను, బాగా వినండి. మీకు ఇప్పుడు తెలియదు ఈ సెషన్స్ యొక్క వాల్యూ, మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుంది. అరే కాన్సెప్ట్ ఆ రోజు మేడం చెప్పారు, ఇందాక చాలా ఈజీగా ఉంది. ఈఏపీ సెట్లో మీరు ఎగ్జామ్ రాసి ఇఫ్ యూ గెట్ ఎ వెరీ గుడ్ అగ్రికల్చర్ కాలేజ్, వెరీ గుడ్ వెటర్నరీ కాలేజెస్, సో వెటర్నరీ సైన్స్ కాలేజెస్ అవ్వచ్చు, ఫార్మసీ కాలేజెస్ అవ్వచ్చు, మీరు అప్పుడు గుర్తు చేసుకుంటారు నిజంగా. ఓకే, సో కాబట్టి చెప్తున్నాం. ఓకే, ఏదన్నా చెప్పినప్పుడు వాటి లోకోమోటరీ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టేసుకోండి. రీప్రొడక్షన్ పార్ట్ మనం పుడతాం, పెరుగుతాం, చనిపోతాం. దిస్ ఇస్ వాట్ ద సైకిల్, బర్త్, గ్రోత్, డెత్. ఓకే, సో రీప్రొడక్షన్ ఏం చేస్తుందంటే జనరేషన్స్ టు జనరేషన్ మన లైఫ్ని కంటిన్యూ చేయడానికి ఒక ఆఫ్స్ప్రింగ్ ఇంకో ఆఫ్స్ప్రింగ్ని పుట్టించేలా చేస్తాయి. ఇఫ్ యూ సీ హియర్, రీప్రొడక్షన్ ఎనేబుల్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషీస్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్. దెర్ ఇస్ అ లార్జ్ డైవర్సిటీ ఆఫ్ బయోలాజికల్ వరల్డ్లో చాలా డైవర్సిటీ ఉంది చెప్పాలంటే. రకరకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వీ సోఫార్ నో దట్ ఇప్పటి వరకు IUCN రిపోర్ట్స్ ప్రకారం 1.7 to 1.8 మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ని సోఫార్ డిస్కవర్ చేశారు. అయినా అందులో ఎన్ని రకాల బయోడైవర్సిటీ ఉంది అంతెందుకు, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2లో ఎన్ని వందల రకాల స్పీషీస్ని మనం చూసాం. సో కాబట్టి యూజువల్గా ఏంటంటే ఈచ్ ఆర్గానిజం హ్యాస్ ఎవాల్వ్డ్ ఇట్ ఓన్ మెకానిజం.
ప్రతి ఒక్క ఆర్గానిజంకి వాటి ఓన్ మెకానిజం ఉంది అవి మల్టిప్లై అవ్వడానికి. సో ఆర్గానిజమ్స్ హ్యాబిటాట్ అనేది యూజువల్గా ఆర్గానిజమ్స్ హ్యాబిటాట్ ఇట్స్ ఇంటర్నల్ ఫిజియాలజీ. వాటి లోపల ఎలా ఉంది ఫిజియాలజీ? ఇప్పుడు యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్కి డైజెషన్ ఫుడ్ వాక్యూల్ చేస్తుంది. అదే మీరు సీలంట్రేటా లేదా నిడేరియా తీసుకున్నారనుకోండి, డైజెషన్ ఇంట్రాసెల్యులర్గా జరుగుతుంది, ఎక్స్ట్రా సెల్యులర్గా జరుగుతుంది. అలానే పోరిఫెరా స్పాంజెస్ తీసుకుంటే వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఇకానోడర్మేటా తీసుకుంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఫిజియాలజీ. సో ఆ ఇంటర్నల్ ఫిజియాలజీ చాలా అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కలెక్టివ్గా కలిసి మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ని డిసైడ్ చేస్తాయి. అంటే సెక్షువలా లేకపోతే ఏ సెక్షువలా అని చెప్పి. ఇప్పుడు కొన్నిట్లో కొన్ని తీసుకున్నారనుకోండి బ్యాక్టీరియాలు అవి ఫేవరబుల్ కండిషన్లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ని చేస్తాయి, అన్ఫేవరబుల్ కండిషన్లో సెక్షువల్ రీప్రొడక్షన్ని చేస్తాయి. ద వెరీ గిఫ్టెడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెండ్ ఈస్ అసలు బ్యాక్టీరియా సెక్షువల్గా రీప్రొడ్యూస్ చేస్తుంది అని కనుక్కోవడం ఒక వండర్ థింగ్ తెలుసా. నిజం చెప్పాలి అంటే అసలు బ్యాక్టీరియా సెక్షువల్గా రీప్రొడ్యూస్ చేయడం ఏంటి? సో కాబట్టే అవి ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా సర్వైవ్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. ఎందుకంటే వేరియేషన్ చూపించగలుగుతున్నాయి కదా, జెనెటిక్ రీకాంబినేషన్ వేరియేషన్ అవి కూడా చేయగలుగుతున్నాయి బై కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్ అండ్ నౌ హియర్. సో ఒక ఆర్గానిజం పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాము, 2 ఆర్గానిజమ్స్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాము. సో యూజువల్గా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో 1 organism will divide into 2 organisms which is called asexual reproduction. సెక్షువల్ రీప్రొడక్షన్ లో మేల్ ఆర్ ఫీమేల్. ఒక డౌట్ వస్తుంది చాలా మందికి, ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియాలో మేల్ బ్యాక్టీరియా ఫీమేల్ బ్యాక్టీరియా ఉంటాయా? ఉండవు. సో మేల్ బ్యాక్టీరియా ఫీమేల్ బ్యాక్టీరియా వీ కాంట్ ఐడెంటిఫై దట్. సో కాబట్టి ఏం చేస్తారంటే పాజిటివ్ స్ట్రెయిన్, నెగిటివ్ స్ట్రెయిన్ అని పేరు పెట్టుకుంటారు. వీ కాంట్ టెల్ దట్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఇట్ ఈస్ ఫీమేల్ అని చెప్పి ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియా. సి ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే లోకోమోషన్ అండ్ ప్రోటోజోవా. నాన్న గుర్తుపెట్టుకోండి, ప్రోటోజోవా అంటే రైజోపోడా, మాస్టిగోపోడా అంటే ఫ్లజెల్లేట్స్, రైజోపోడా అంటే సూడోపోడియా ఉంటుంది, అదే అమీబాయిడ్స్, సీలియేట్స్, స్పోరోజోవా. ఓకే, ఫ్లజెల్లార్ మూమెంట్స్ వేరు, సీలియరీ మూమెంట్స్ గురించి. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. ఓకే, సో ఈ రోజు మనం మొత్తం 4 కంటెంట్స్ చూడబోతున్నాం. లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా, ఫ్లజెల్లార్ అండ్ సీలియరీ మూమెంట్స్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. అండ్ నౌ కమింగ్ టు లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా. దో ద ప్రోటోజోవాస్ ఆర్ ఏ సెల్యులర్ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ సెల్స్లో ఉండే ఆర్గానిజమ్సే చేస్తాయి. బికాస్ ప్రోటోజోవన్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మీరు అమీబా తీసుకోండి, పారామీషియం తీసుకోండి, లేకపోతే యూ టేక్ ట్రిపానోసోమా, యూ టేక్ స్పోరోసోవన్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్సైడ్ ద సెల్ బై ద సెల్ ఆర్గానెల్స్. ద డివిజన్ ఆఫ్ లేబర్ విల్ హ్యాపన్. సో మైక్రోస్కోపిక్ ఇన్ నేచర్, మైక్రోస్కోప్లో పెడితే మాత్రమే కనిపిస్తుంది అది. అండ్ దే ఆర్ వర్సటైల్ లోకోమోషన్. వర్సటైల్ అంటే డిఫరెంట్. చాలా మంది ఒక యాక్టర్స్ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారనుకోండి, వాళ్ళని ఏమని పిలుస్తాం? వర్సటైల్ యాక్టర్ అంటాం కదా. అలా డిఫరెంట్ లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రీ లివింగ్ ఆక్వాటిక్ ప్రోటోజోవన్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ గుండా పాస్ అవుతాయి. దే విల్ మూవ్ త్రూ ద వాటర్. అండ్ వేరే సమ్ పారాసైటిక్ ఫార్మ్స్ ని తీసుకుంటే హోస్ట్ లోని బాడీ ఫ్లూయిడ్స్ గుండా పోతాయి. దట్ ఎగ్జాంపుల్ ఇస్ స్పోరోజోవన్స్ విచ్ ఇస్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్, ఇవన్నీ దీస్ ఆర్ పారాసైట్స్. అండ్ లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవాలో సెల్యులర్ ఎక్స్టెన్షన్సే లోకోమోషన్ ని పర్ఫామ్ చేస్తాయి. ఆ సెల్యులర్ ఎక్స్టెన్షన్స్ ఏంటి? సూడోపోడియా, సీలియా, ఫ్లజెల్లా. సూడోపోడియా అనేది ఒక బాడీ నుంచి వచ్చే ఎక్స్టెన్షన్. హెయిర్ లైక్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి హెయిర్ లైక్ ఎక్స్టెన్షన్ ఇస్ సీలియా. విప్ లైక్ ఎక్స్టెన్షన్ ఇస్ ఫ్లజెల్లా. కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్ ఉంటాయి, మయోనీమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ మయోనీమ్స్? కొత్త పదం కదా. సో మయోనీమ్స్ అంటే ఇప్పుడు ఫ్లజెల్లా ఉంది, ఫ్లజెల్లా మీదంతా ఒక షార్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దీనే మయోనీమ్స్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ మయోనీమ్స్. సో సెల్యులర్ ఎక్స్టెన్షన్స్ విల్ బి సూడోపోడియా, hair like extension will be cilia, whip like extension will be flagella. Got it? And we have the contractile fibrils, myonemes, ఇవన్నీ ఉంటాయి. Now coming to pseudopodia. Pseudopodia వచ్చేసరికి these are found in rhizopods. ఇవి rhizopods లో ఉంటాయి. Rhizopods అంటే అమీబాయిడ్స్ అన్నమాట. అమీబాయిడ్స్, ఎంటమీబా హిస్టోలైటికా ఇలాగా.
సో వీటికి సూడోపోడియా అనేది ఒక టెంపరరీ ఎక్స్టెన్షన్ మాత్రమే. మళ్ళీ సీనియర్ ఫ్లాజెల్లా అనేవి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ కిందకి వస్తాయి. సో ఇవి సైటోప్లాజం ఏ డైరెక్షన్లో వెళ్తే సూడోపోడియా ఆ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. అండ్ ఇవి టెంపరరీ స్ట్రక్చర్స్ మాత్రమే, సబ్స్ట్రాటమ్ మీద కదలడానికి టెంపరరీగా ఫ్రేమ్ చేసుకుంటాయి అవి. సో హెన్స్ వి కాల్ ఇట్ అ సూడోపోడియా. అంటే సూడో అంటే ఫాల్స్, అవి ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు ఫామ్ అయిన సూడోపోడియా మళ్ళీ ఫామ్ అవ్వదు. దే ఆర్ నాట్ ఫిక్స్డ్ స్ట్రక్చర్స్. సో దట్స్ వై, దట్ ఈస్ ద రీజన్. దెర్ ఆర్ 4 kinds ఆఫ్ సూడోపోడియా. లోబోపోడియా అంటే బ్లంట్ ఫింగర్ లాంటి స్ట్రక్చరు. అండ్ ఇది అమీబాలో, ఎంటమీబా హిస్టోలైటికాలో లోబోపోడియా అంటే మన ఫింగర్ లాగా ఉంటుంది బ్లంట్ గా. ఇంకా చూసినట్టయితే ఫైలోపోడియా అంటే ఫైబర్ లైక్. నేను మీకు డయాగ్రామ్స్ చూపిస్తాను. ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్. యూగ్లైఫా అనేది, ఓకే, యూగ్లైఫాలో ఫైలోపోడియా ఉంటుంది, ఫైబర్ లాగా ఉంటుంది. రెటిక్యులోపోడియా, ఎల్ఫీడియం ఈస్ ద రెటిక్యులోపోడియా, నెట్ లైక్ స్ట్రక్చర్, నెట్ లైక్ సూడోపోడియా ఇది. యాక్టోపోడియా ఆర్ హీలియోపోడియా, సన్ నుంచి వచ్చిన రేస్ లాగా ఉంటాయి అవి. ఐ విల్ షో యూ, పిక్చర్ చూపిస్తాను మీకు. యాక్టినోఫైరస్. సో ఈ పిక్చర్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది ఇలా చెప్పడం కంటే కూడా. లెట్ మీ షో యూ దట్ పిక్చర్. సీ హియర్. సో సూడోపోడియా అనేది ఎలా ఫామ్ అయింది? జెల్ టు సాల్ టు జెల్, ఇలాంటి కన్వర్షన్స్తో ఫామ్ అయిందే సూడోపోడియా. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది అమీబా అనుకోండి. ఇది అమీబాలో ఈ బయట ఉండేది అంతా జెల్ లాగా ఉంటుంది. ఈ సూడోపోడియాని ఫ్రేమ్ చేసిందంతా జెల్ లాంటి స్ట్రక్చర్, అది ఎక్టోప్లాజం. ఈ లోపల ఉండేదంతా ఎండోప్లాజం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఈ బయట ఉండేదంతా ఎక్టోప్లాజం, విచ్ ఈస్ జెల్ లైక్ స్ట్రక్చర్. ఈ లోపల ఉండేదంతా ఎండోప్లాజం, విచ్ ఈస్ సాల్. దిస్ ఇస్ జెల్ అండ్ దిస్ ఇస్ సాల్. సో జెల్ సాల్గా మారుతుంది, సాల్ జెల్గా మారుతుంది. అలా సూడోపోడియాస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బ్లంట్ ఫింగర్ లాంటి స్ట్రక్చర్ ఇది, దీన్ని లోబోపోడియా అంటారు. ఇక్కడ చూస్తే ఇది ఫైబర్ లైక్ స్ట్రక్చర్, సారీ ఇది నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. ఇది నెట్ లాగా ఉంది చూడండి, దే ఆర్ లైక్ నెట్. ఇది రెటిక్యులోపోడియా. ఇది వచ్చేసరికి ఫైబర్ లైక్ స్ట్రక్చర్, ఇది ఫైలోపోడియా. ఇది సన్ రేస్ లాంటి స్ట్రక్చర్, యాక్సోపోడియా. సీ హియర్, లోబోపోడియా, రెటిక్యులోపోడియా, ఫైలోపోడియా, యాక్సోపోడియా. గాట్ ఇట్? లోబోపోడియా అంటే ఏంటి? బ్లంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్. రెటిక్యులోపోడియా, రెటిక్యులా అంటేనే నెట్వర్క్. అంతే, మీరు ఎక్కడైనా సరే రెటిక్యులా. ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు, అంటే అది నెట్వర్క్ లాగా ఉంటుంది అని అర్థం కదా. రెటిక్యులోపోడియా. సో గ్లోబిజెరినా దాని పేరు. అండ్ ఫైలోపోడియా వచ్చి ఫైలోపోడియా అంటే ఇక్కడ మీకు సూడోపోడియా ఫైబర్ లాగా ఉంటుంది, యూగ్లైఫా. యాక్సోపోడియా అన్న హీలియోపోడియా అన్న ఒకటే. ఇది చూడండి, సన్ రేస్ లాగా ఉంది, యాక్టినోఫైరస్. నౌ నెక్స్ట్ కమింగ్ టు, సో ఇలా చాలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి సూడోపోడియా ఎలా ఫామ్ అవుద్ది అని చెప్పి. కానీ చాలా వైడ్గా యాక్సెప్ట్ అయిన థియరీయే సాల్ జెల్ థియరీ. సి దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా. చాలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, కానీ ద వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఈస్ ద సాల్ జెల్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ. ఇది చాలా వైడ్గా యాక్సెప్ట్ అయిన థియరీ. ఒపీనియన్స్ అనేవి దేర్ ఫోర్ డిఫర్ ఆన్ సైట్ ఆఫ్ కాంట్రాక్షన్ పుషెస్ ద సూడోపోడియా ఫార్వర్డ్. సూడోపోడియాని ఇలా ఫ్రంట్కి ఫామ్ చేయడానికి, ఇలా ఫామ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంది. అంటే సైంటిస్ట్ అబ్జర్వేషన్ల ప్రకారం ఆ ఒపీనియన్స్ అనేవి మారుతూ ఉన్నాయి అనమాట. ఇఫ్ యూ సీ ఎలెన్స్ థియరీ ఆఫ్ ఫ్రంట్ కంట్రాక్షన్ ఆర్ ఫౌంటైన్ జోన్ థియరీ, ఇది కూడా చాలా అప్రోప్రియేట్గా చాలా మంది అనుకుంటారు. సాల్ జెల్ థియరీ మాత్రమే కాకుండా ఎలెన్స్ థియరీ ఆఫ్ ఫ్రంట్ కంట్రాక్షన్ అండ్ ఫౌంటైన్ జోన్ థియరీ, ఇది కూడా చాలా అప్రోప్రియేట్గా అనుకుంటారు. ఇంకా దేర్ ఆర్ మోడర్న్ రీసెర్చ్ దట్ ఈస్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది. మోడర్న్ రీసెర్చ్ యాక్టిన్ మయోసిన్ గురించి తెలుసుకోవడానికి, పర్టికులర్గా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాక్టిన్ అండ్ మయోసిన్ ఇన్ క్రియేటింగ్ ఆల్ దిస్ సూడోపోడియా థింగ్స్, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కానీ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ సాల్ జెల్ థియరీ, లేదా ఫ్రంట్ కంట్రాక్షన్ థియరీ, సో ఫౌంటైన్ థియరీ, ఇవి చాలా వైడ్గా యాక్సెప్ట్ చేసిన థియరీస్. మీరు సాల్ జెల్ థియరీ గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ సాల్ జెల్ థియరీలో సూడోపోడియా ఎలా ఫామ్ అవుద్ది, అదే సీక్వెన్స్ ఇచ్చేసారు చూడండి. యూజువల్గా సూడోపోడియా లేదా అమీబాయిడ్ మూమెంట్స్కి మీరు ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అమీబా ఎంటమీబా ఎలాగూ గుర్తుంటాయి, మోస్ట్లీ అందరికీ గుర్తుంటాయి తెలుసా. అమీబా ఎంటమీబా దట్స్ అ కామన్ ఎగ్జాంపుల్స్ కదా. పాలిస్టోమెల్లా
యాక్టినోఫైరస్. పాలిస్టొమెల్లా యాక్టినోఫైరస్. ఇది మీరు బయాలజికల్ నేమ్స్ కానీ ఏమైనా కానీ యూ మేక్ ప్రాక్టీస్ స్పెల్ యూ విల్ గెట్ ఇట్. ఒక్కసారి స్పెల్ చేస్తేనో ఒకసారి గుర్తుపెట్టుకుంటేనో యూ వోంట్ గెట్ ఇట్. అమీబా, ఎంటమీబా హిస్టోరైటికా, పాలిస్టొమెల్లా యాక్టినోఫైరస్. అమీబాయిడ్ లోకోమోషన్ అనేది చాలా ప్రిమిటివ్. నేను చెప్పిన లోకోమోటరీ స్ట్రక్చర్స్ అన్నిట్లోనూ చాలా స్లోయెస్ట్ అనమాట. ఫ్లజెల్లా కన్నా సీలియా కన్నా అది చాలా స్లోయెస్ట్. కమింగ్ టు హియర్, ప్లాస్మా జెల్ ఏమవుద్ది, వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ప్లాస్మా సాల్గా మారుతుంది. ప్లాస్మా సాల్ ఏమవుతుంది, వాటర్ని రిలీజ్ చేసేసి మళ్ళీ ప్లాస్మా జెల్గా మారుతుంది. అలా సూడోపోడియం ఫామ్ అవుతుంది. దీనివల్ల బాడీ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్కి డిస్ప్లేస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ప్లాస్మా జెల్, ఈ జెల్ ఏమవుతుంది, వాటర్ని తీసుకుంటే సాల్ అవుతుంది. ప్లాస్మా జెల్ వాటర్ని తీసుకుంటే సాల్ అవుతుంది. ఈ సాల్ కాస్త మళ్ళీ వాటర్ని ఇచ్చేస్తే ఇది జెల్ అవుతుంది. ఇలా మనకి సూడోపోడియా ఫామ్ అవుతుంది. ఈ సూడోపోడియా వల్ల ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ అమీబా, ఎంటమీబా హిస్టోలైటికా, సో అలా చెప్పాను కదా, పాలిస్టొమెల్లా, యాక్టినోఫైరస్ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, ఇన్ అడిషన్ టు ప్రోటోజోవా, అమీబాయిడ్ లోకోమోషన్ అనేది అమీబాయిడ్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్. మన బాడీలో అమీబాయిడ్ మూమెంట్స్ని ఎగ్జిబిట్ చేసే సెల్స్ ఏంటి? ఒకటి మ్యాక్రోఫేజెస్. ఇవి ఎక్కడ ఉంటాయంటే కనెక్టివ్ టిష్యూ, లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఉంటుంది. అది కూడా లూజ్ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూలో ఉంటాయి. అది కూడా మ్యాక్రోఫేజెస్. న్యూట్రోఫిల్స్ అనేవి కూడా అన్ని ల్యూకోసైట్స్ ఉన్నాయి కదా డబ్ల్యూబీసీలో, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ లైక్ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్, వీటన్నిటిలోనూ మీకు అమీబాయిడ్ మూమెంట్ ఎగ్జిబిట్ అవుతుంది. మ్యాక్రోఫేజెస్లో చాలా క్లియర్గా అమీబాయిడ్ మూమెంట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హయ్యర్ మెటాజోవాన్. మనమంతా హయ్యర్ మెటాజోవాన్ కిందకే కదా వస్తాం. దిస్ ఈస్ ద అమీబాయిడ్ లోకోమోషన్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో. సో ఇది ఈ స్టార్టింగ్ ఇక్కడ ఇది వైట్ కలర్లో ఉండేదేమో ఇది మీకు ప్లాస్మా మెంబ్రేన్. దీన్ని ప్లాస్మా లెమ్మా అని కూడా పిలుస్తారు. ప్లాస్మా మెంబ్రేన్ అన్న ఒకటే, ప్లాస్మా లెమ్మా అన్న ఒకటే. ఈ బ్లూ కలర్లో ఉండేది ప్లాస్మా జెల్. ఈ పర్పుల్ కలర్లో ఉండేది ప్లాస్మా సాల్. ఓకే, ఇదేమో ఈ బ్లూ కలర్లో ఉండేది ప్లాస్మా జెల్, ఈ పర్పుల్ కలర్లో ఉండేది ప్లాస్మా సాల్. అంటే సూడోపోడియా ఫ్రేమ్ చేయడానికి మనకి ప్లాస్మా జెల్ కావాలి, సాల్ కంటే కూడా జెల్ కావాలి, రైట్? ఇవి ఫుడ్ వాక్యూల్స్. ఎందుకంటే ఇందులో ఫుడ్ డైజెషన్ అనేది ఫుడ్ వాక్యూలే టేక్స్ ప్లేస్ చేస్తుంది. అండ్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అంటే యూజువల్గా ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని రెగ్యులేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్టైల్ వాక్యూల్. ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. సో జలేషన్, ఇదిగోండి ప్లాస్మా సాల్ట్ టు జలేషన్. నెక్స్ట్ ఫ్లెజెల్లా. సో ద లాంగ్ whip-like locomotory organelle flagella. Okay, so these are found in Mastigophorans protozoa. మాస్టిగోఫోరా అంటేనే ఫ్లజెల్లా అని గుర్తుపెట్టుకోండి. ఫ్లజెల్లేట్స్ని మాస్టిగోఫోరన్స్ అంటారు. సో మాస్టిగో అంటే విప్, ఫోరా అంటే బేరింగ్. విప్ లాంటి స్ట్రక్చర్స్ని బేర్ చేసే ఆర్గానిజమ్స్ అని చెప్పి వాటిని మాస్టిగోఫోరా కిందకి పెట్టారు. బ్యాక్టీరియాలో కూడా ఫ్లజెల్లాలు ఉంటాయి, కానీ దట్ ఈస్ ప్రోకారియోటిక్ ఫ్లజెల్లా. దిస్ ఈస్ యూకారియోటిక్ ఫ్లజెల్లా. Prokaryotic flagella is simply made up of a protein called flagellin, but eukaryotic flagella is made up of microtubules. 9+2 arrangement ఉంటుంది. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో చాలా స్ట్రక్చరల్లీ డిఫరెంట్. ప్రోకారియోటిక్ ఫ్లజెల్లా అండ్ యూకారియోటిక్ ఫ్లజెల్లా స్ట్రక్చరల్లీ చాలా డిఫరెంట్. ప్రోకారియోటిక్ ఫ్లజెల్లా విల్ బి మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ ద ప్రోటీన్ కాల్డ్ flagellin, but when you go with eukaryotic flagella, so microtubular arrangement ఉంటుంది, 9+2 arrangement ఉంటుంది. So the movement of spermatozoa of animals involves flagellar movement. Flagellar movement involves the movement of spermatozoa. See guys, spermatid వేరు, spermatozoa వేరు. zoa అంటేనే జూ అంటే కదలడం అని అర్థం. సో
అంటే ఒక స్పర్మియోజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా స్పర్మటోజోవాగా కన్వర్ట్ అయింది. ఎందుకు? ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్లో కదలాలి అంటే వాటికి లోకోమోటరీ స్ట్రక్చర్స్ కావాలి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద ఫ్లజెల్లా. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఫ్లజెల్లా అనేది ప్లూరల్ వర్డ్, ఫ్లజెల్లం అనేది సింగులర్ వర్డ్. ఇది కూడా తెలుసుకోవాలి. స్ట్రక్చర్ తీసుకుంటే నేను మీకు చాలా ఈజీగా నేను స్ట్రక్చర్ వేస్తాను. వన్ థింగ్ యూ రిమెంబర్, ఇది అవుటర్ షీట్. ఫ్లజెల్లా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నా. ఇది అవుటర్ షీట్. రీసెంట్గా నేను ఒక థియరీ చూసాను. ఎవరైతే ఇలా సర్కిల్ని చాలా క్లియర్గా వేస్తారో వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు అని అర్థం అంట. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్, నేను మొన్న చూసాను. సో దే ఆస్క్ యూ టు దే ఆస్క్ us టు పుట్ ఏ సర్కిల్. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, సరే ఇక్కడ ఏదో మధ్యలో పోయింది. ఇలా మనం స్ట్రక్చర్, ఇలా మన సర్కిల్ కానీ కొంచెం పర్ఫెక్ట్గా వస్తే వీఆర్ మోర్ కన్సిస్టెన్స్, వీఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అని అర్థం అంట. ఇది ఒక సైకలాజికల్ టెస్ట్ అంట. మీరు కూడా కావాలంటే టెస్ట్ చేయండి. దేని మీదైనా, గోడ మీదైనా, బోర్డే ఉండాల్సిన అవసరం ఏముంది. ఒక చాక్ పీసో లేకపోతే ఏదన్నా ఒకటి తీసుకొని జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. యూ హ్యావ్ టు పుట్ ఏ సర్కిల్. ఇలా సర్కిల్ వేయాలి. ఆల్మోస్ట్ అంతే, పిక్చర్ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలేదు, మీకు మంచి సర్కిల్ వస్తే మన ఫార్చ్యూన్ బాగుంటుంది అండ్ అవన్నీ అని నమ్ముతారంట కొన్ని దగ్గర. ఓకే, పర్వాలా, నేను టెస్ట్లో మరి పర్ఫెక్ట్ కాకపోయినా బిట్ పాస్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్. ఓకే, రైట్. సో దిస్ వుడ్ బి outer sheet. outer sheet. ఓకే, సో ఇక్కడ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. మైక్రోట్యూబ్యూల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాల్డ్ ట్యూబులిన్. టోటల్గా ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇప్పుడు వీటిని మైక్రోట్యూబ్యూల్స్ అంటాం. వీటిని ఏమంటాం? మైక్రోట్యూబ్యూల్స్. ఈ మైక్రోట్యూబ్యూల్స్ 2 ఉన్నాయి కదా, అంటే A1 B1 అని అర్థం. ఏ వచ్చి స్మాల్, బి వచ్చి లార్జ్, అదే బిగ్ అనుకోండి, బి ఫర్ బిగ్. ఓకే, సో ఒక మైక్రోట్యూబ్యూల్ ఇంకో మైక్రోట్యూబ్యూల్ ఫ్లెక్సిన్ అనే ఒక ప్రోటీన్తో కనెక్ట్ అయ్యాయి. ఒక మైక్రోట్యూబ్యూల్ ఒక సైడ్ ఏ ఇంకో సైడ్ బి, ఇంకో సైడ్ ఒక సైడ్ ఏ ఇంకో సైడ్ బి, ఒక సైడ్ ఏ ఇంకో సైడ్ బి, అలా కనెక్ట్ అయ్యాయి ఇవన్నీ. ఓకే, ఇలా కనెక్ట్ అయ్యాయి కదా. ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లజెల్లా ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత డైనిన్ ఆర్మ్స్ అనేవి ఇవి కనెక్ట్ అయ్యాయి. డైనిన్ ఆర్మ్స్. ఓకే, రైట్. డైనిన్ ఆర్మ్స్తో ఇలా, ఇవి డైనిన్ ఆర్మ్స్. డైనిన్ ఆర్మ్స్ ఏం చేస్తాయి తెలుసా? ఈ మైక్రోట్యూబ్యూల్ని ఆ మైక్రోట్యూబ్యూల్తో పుల్ చేస్తాయి. దట్ ఈస్ వాట్ డైనిన్ ఆర్మ్స్ విల్ డూ. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏ నుంచి రేడియల్ స్పోక్స్ వస్తాయి. టోటల్గా మనకి 9 రేడియల్ స్పోక్స్ ఉన్నాయి. అంటే 9 డబ్లెట్స్ నుంచి 9 రేడియల్ స్పోక్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా? సో ఈ రేడియల్ స్పోక్స్ ఏంటి? సెంట్రల్ షీట్ తోటి కనెక్ట్ అవుతుంది. ఇది సెంట్రల్ షీట్ లేదా ఇన్నర్ షీట్. ఇక్కడ 2 సెంట్రల్ సింగ్లెట్స్ ఉంటాయి. దిస్ 2 ఆర్ ఆల్సో కనెక్టెడ్. ఓకే, సో ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లజెల్లా. 9+2 అరేంజ్మెంట్. యూకారియోటిక్ ఫ్లజెల్లాకు ఉండే స్ట్రక్చరు 9+2 అరేంజ్మెంట్. 9+2 అరేంజ్మెంట్లో 9 డబ్లెట్స్, 2 సింగ్లెట్స్. 9 డబ్లెట్స్, 2 సింగ్లెట్స్. ఓకే, I hope you got it. 9 doublets and 2 singlets. See here, this is outer sheet. This outer sheet ki లోపల ఉండేది మీకు మైక్రోట్యూబ్యూల్స్. 9+2 అరేంజ్మెంట్ ఉంది కదా, 9 డబ్లెట్స్ 2 సింగ్లెట్స్. అండ్ ఇది అవుటర్ షీట్, ఇది ఇన్నర్ షీట్. దీన్ని సెంట్రల్ షీట్ అని కూడా అంటాం. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఇవి డైనిన్ ఆర్మ్స్ కనెక్ట్ అయింది. మధ్యలో ఉండేది ఫ్లెక్సిన్, ఇదేమో ఇన్నర్ షీట్. సెంటర్లో 2 మైక్రోట్యూబ్యూల్స్ ఉన్నాయి. అది కూడా 2 ఒకటే ఉంది. ఈ 2 కూడా కనెక్టెడ్.
సో యూజువల్గా ఫ్లజెల్లాలో 3 పార్ట్స్ ఉంటాయి. బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్. బేసల్ బాడీ, ఫ్లజెల్లాలో 3 పార్ట్స్ ఉంటాయి. సీలియా తీసుకోండి, ఫ్లజెల్లా తీసుకోండి, రెండిట్లోనూ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటా 3 పార్ట్స్? బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్, ఇలా 3 పార్ట్స్ ఉంటాయి మనకి. బేసల్ బాడీలో మీకు 9+0 అరేంజ్మెంట్ ఉంటుంది. 9+0 అరేంజ్మెంట్ ఉంటుంది. 9 అంటే 9 ట్రిప్లెట్స్. ఇది 9 ట్రిప్లెట్స్. దీన్నే ఏబిసి అంటారు. ఏబిసి. ఆ 9 ట్రిప్లెట్స్ ఉంది కదా, ఏబిసి. సో ఏబి పైకి కంటిన్యూ అవుతుంది, సి కంటిన్యూ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపన్. 9+0. ఈ బేసల్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెంట్రియోల్ లేదా సెంట్రోసోమ్ నుంచి వస్తుంది. సెంట్రియోల్ లేదా సెంట్రోజోమ్ నుంచి వస్తుంది. రిమెంబర్ దిస్. ఈ బేసల్ బాడీకి మీకు న్యూక్లియస్తో కూడా కనెక్షన్ ఉంటుంది. సెల్ మెంబ్రెన్తోనూ న్యూక్లియస్తోనూ కనెక్షన్ ఉంటుంది ఈ బేసల్ బాడీకి. నేను మీకు ఇప్పుడు డయాగ్రామ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందామా? ఇప్పుడు మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది చూడండి. సీ హియర్, స్ట్రక్చరల్ కంపోనెంట్ ఆఫ్ టిపికల్ ఫ్లెజెల్లాలో మనకి యాక్సోనీమ్ ఉంటుంది. యూ విల్ బీ హ్యావింగ్ యాక్సోనీమ్ అండ్ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. యాక్సోనీమ్ అంటే మనకి సెంటర్లో ఉంటుంది అనమాట యాక్సోనీమ్. అండ్ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. మైక్రోట్యూబ్యూల్స్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాల్డ్ ట్యూబులిన్. డైనినామ్స్. డైనినామ్స్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాల్డ్ డైనిన్ విచ్ విల్ బి కనెక్టింగ్ 2 డబ్లెట్స్. ప్రతి 2 డబ్లెట్స్ని కనెక్ట్ చేసేది డైనినామ్స్. అలానే ఇన్నర్ షీట్ ఉంటుంది. ఇన్నర్ 2 సింగ్లెట్స్ని వ్రాప్ చేసేది ఇన్నర్ షీట్. అండ్ అవుటర్ షీట్. అవుటర్ షీట్ ఇస్ నథింగ్ బట్ ప్లాస్మా లెమ్మా ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. వి కాల్ ఇట్ as రేడియల్ స్పోక్స్. సో టోటల్గా 9 రేడియల్ స్పోక్స్ ఉంటాయి. పెరిఫరల్ డబ్లెట్స్ని 2 సెంట్రల్ సింగ్లెట్స్ని కలిపేది రేడియల్ స్పోక్సే. లేటరల్ అపెండేజెస్ లైక్ మాస్టిగోనీమ్స్, బేసల్ గ్రాన్యూలు ఇవన్నీ ఉంటాయి. మాస్టిగోనీమ్స్ అనేసరికి ఫ్లెజెల్లాకి సైడ్ ఉండేవి, వీటిని మాస్టిగోనీమ్స్ అంటారు. నౌ ఐ విల్ షో యూ ద డయాగ్రామ్ పార్ట్. సో ఫ్లెజెల్లా అనేది ఎలా ఉంటుంది? ఇది అయిపోయింది. ఓకే. సో యాక్సియల్ ఫిలమెంట్కి వద్దాం ఫస్ట్. యాక్సియల్ ఫిలమెంట్ లేదా యాక్సోనీమ్. సెంట్రల్ షీట్ అంటే మీకు పెరిఫరల్గా అవుటర్ లేయర్ని తీసేస్తే, అవుటర్ మెంబ్రెయిన్ని తీసేస్తే మిగతాదంతా కూడా యాక్సోనీమ్ కిందకే వస్తాయి. ఇఫ్ యూ రిమూవ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్, ద సెంటర్ కోర్ పార్ట్ వి కాల్ ఇట్ as యాక్సోనీమ్. ఇందులో లాంగిట్యూడినల్ మైక్రోట్యూబులర్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ చెప్తుంది. సో యూజువల్గా ఇది మొత్తం కూడా ప్లాస్మా మెంబ్రెయిన్తో సరౌండ్ అయి ఉంటుంది. సో ఇది విత్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఉంటుంది. మైక్రోట్యూబ్యూల్స్ని తీసుకుంటే యూజువల్గా మైక్రోట్యూబ్యూల్స్ ఏంటి? 9+2 అరేంజ్మెంట్, 9 డబ్లెట్స్ అండ్ 2 సింగ్లెట్స్. ఓకే. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాల్డ్ ట్యూబులిన్. ఒక్కొక్క పెరిఫరల్ డబ్లెట్లో రెండు ట్యూబ్యూల్స్ ఉంటాయి కదా, ఒకటి ఏ ఒకటి బి. ఏ అంటే చిన్నది, బి అంటే పెద్దది. బి ఫర్ బిగ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ పెరిఫరల్లో యాక్చువల్గా ఏముంటుంది? 9 డబ్లెట్స్ ఉంటాయి. నేను మీకు ఇందాక డయాగ్రామ్ వేసి చూపించాను కదా, 9 డబ్లెట్స్ ఉంటుంది. ఏ అనేది చిన్నదిగా ఉంటుంది, బి అనేది పెద్దదిగా ఉంటుంది. సో పెరిఫరల్ డబ్లెట్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అవుతుంది బై లింకర్స్. సీ హియర్, డైనినామ్స్. ద ఏ ట్యూబ్యూల్ ఆఫ్ ఈచ్ పెరిఫరల్ డబ్లెట్లో పెయిర్డ్ ఆర్మ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇస్ కాల్డ్ డైనినామ్స్. డైన్ అంటే పుల్లింగ్ లైక్ డైనమో అని అర్థం. పుల్లింగ్ లైక్ డైనమో. See here, డైనినామ్స్ ఆఫ్ ఏ ట్యూబ్యూల్ బి ట్యూబ్యూల్తో ఫేస్ చేస్తుంది. డైనినామ్స్ ఆఫ్ ఒక ఏ ట్యూబ్యూల్ డైనినామ్ ఒక బి ట్యూబ్యూల్ డైనినామ్తో కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఒక ఏ ట్యూబ్యూల్ డైనినామ్ ఒక బి ట్యూబ్యూల్ డైనినామ్తో కనెక్ట్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనెక్ట్ అవుతుంది. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ టు బి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా కనెక్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ మేడప్, డైనినామ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాల్డ్ డైనిన్. సో ఇన్నర్ షీట్స్, అవుటర్ షీట్స్. అవుటర్ షీట్ అంటే ఏంటి? మొత్తం యాక్సోనీమ్ని కవర్ చేసేదాన్ని అవుటర్ షీట్ అంటారు. సెంట్రల్ సింగ్లెట్స్ని కవర్ చేసేదాన్ని ఇన్నర్ షీట్ అంటారు. సో ద 2 సెంట్రల్ సింగ్లెట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ఇన్నర్ షీట్. ద పెరిఫరల్ డబ్లెట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై అవుటర్ షీట్. సో సెంట్రల్ సింగ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాస్మా లెమ్మా వరకే ఉండిపోతాయి. దే డు నాట్ రీచ్ బిలో పెలికల్ లేదా బిలో ప్లాస్మా లెమ్మాకి వెళ్ళవు. అబౌవ్ పెలికల్, అబౌవ్ ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచే మనకి సెంట్రల్ 2 సింగ్లెట్స్ స్టార్ట్ అవుతాయి. సెంట్రల్ 2 సింగ్లెట్స్ బిలో పెలికల్, బిలో ప్లాస్మా లెమ్మా ఉండవు. అబౌవ్ పెలికల్, అబౌవ్ ప్లాస్మా లెమ్మా దగ్గరే ఉంటుంది. రేడియల్ స్పోక్స్, ఇవి ఎలాస్టిక్ ఫైబర్స్ అన్నమాట.
ఇవి ఇన్నర్ షీట్ని పెరిఫరల్ డబ్లెట్స్ని కనెక్ట్ చేస్తుంది. రేడియల్ స్పోక్స్ ఆర్ లైక్ ఎలాస్టిక్ ఫైబర్స్. ఇన్నర్ షీట్ని అవుటర్ పెరిఫరల్ డబ్లెట్స్ని కనెక్ట్ చేస్తుంది. ద రిజంబ్లెన్స్ ఆఫ్ రేడియల్ స్పోక్స్ ఆర్ కనెక్టెడ్ రిమ్. అది ఎలా చూడడానికి ఎలా ఉంటుందంటే బైసైకిల్కి వీల్ లాగా ఉంటుంది. హెన్స్ ద నేమ్ రేడియల్ స్పోక్స్. ఇన్నర్గా మనకి 9 రేడియల్ స్పోక్స్ ఉంటాయి. వీ హ్యావ్ 9 రేడియల్ స్పోక్స్. సో అంటే 9 డబ్లెట్స్ ఉంటాయి. అండ్ బేసల్ గ్రాన్యూల్, దీన్నే కైనటోజోమ్ అంటారు. ఈ కైనటోజోమ్లో 9+0 అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే 9 ట్రిప్లెట్స్, సెంటర్లో ఏమీ ఉండవు. సో యాక్చువల్లీ ఈ బేసల్ గ్రాన్యూల్ ఏదైతే ఉందో సెంట్రియోల్ లేకపోతే సెంట్రోజోమ్ నుంచి ఆరిజినేట్ అయింది. రిమెంబర్, ఓన్లీ యానిమల్ సెల్స్లో మాత్రమే సెంట్రియోల్ లేదా సెంట్రోజోమ్ ఉంటుంది ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సో బేసల్ గ్రాన్యూల్ నేను చూపిస్తాను మీకు, ఇలా చెప్తే అర్థం కాదు మీకు. ఐ విల్ షో యూ దిస్. సో దిస్ ఈస్ ద పార్ట్. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇది బేసల్ గ్రాన్యూల్, ఇది ద బేసల్ బాడీ అని అయినా పిలుస్తారు. ఓకే, సో దిస్ ఈస్ బేసల్ గ్రాన్యూల్. దీన్ని బేసల్ బాడీ అని అయినా పిలుస్తారు. మీరు ఇక్కడ చూస్తే ఇది 9+0 అరేంజ్మెంట్. 9+0 అంటే ఏంటి? 9 ట్రిప్లెట్స్. ఇక్కడ చూడండి, కార్ట్ వీల్ లైక్ అరేంజ్మెంట్ ఉందా మీకు ఇక్కడ? 9 ట్రిప్లెట్స్. ఇది బిలో పెలికల్ లేదా బిలో ప్లాస్మా లెమ్మా ఉంది. 9+0 అరేంజ్మెంట్. 9+0 అంటే ఏంటి? 9 పెరిఫరల్ ట్రిప్లెట్స్. అంటే ABC. 9 పెరిఫరల్ ట్రిప్లెట్స్ ABC. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెంటర్లో మీకు ఎటువంటి సింగ్లెట్ లేదు కదా, అంటే ద 2 సెంట్రల్ సింగ్లెట్స్ ఆర్ అరైజ్డ్ అబోవ్ ద పెలికల్ ఆర్ అబోవ్ ద ప్లాస్మా లెమ్మా. సీ హియర్, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద హుక్ అండ్ ఫిలమెంట్. దిస్ ఇస్ ద హుక్ అండ్ ఫిలమెంట్. సో బయట ఏదైతే ఉందో దీన్ని మీకు నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపిస్తా. ఓకే, ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటా జూమ్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ బేసల్ బాడీ. ఓకే, దిస్ ఇస్ బేసల్ బాడీ, 9+0 అరేంజ్మెంట్. ఇది బిలో పెలికల్, బిలో ప్లాస్మా లెమ్మా. సో ఇక్కడ ABC అని 3 డబ్లెట్స్ ఉన్నాయి. సో ఇలా మనకి టోటల్గా 9 డబ్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమో అబౌవ్ ద లెవెల్ ఆఫ్ పెలికల్ లేదా అబౌవ్ ద ప్లాస్మా లెమ్మా, 9+2 అరేంజ్మెంట్. ఇక్కడ ABCలో AB వచ్చింది, C రాలేదు. ఇక్కడ AB మాత్రమే వచ్చింది. ఈ సెంటర్లో ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, 9+2 అరేంజ్మెంట్ కదా, 9 డబ్లెట్స్, 2 సెంట్రల్ సింగ్లెట్స్. అండ్ దిస్ 9 డబ్లెట్స్ అండ్ 2 సెంట్రల్ సింగ్లెట్స్ ఆర్ కనెక్టెడ్ బై రేడియల్ స్పోక్స్ బై ఇన్నర్ షీట్. ఓకే, అండ్ కమింగ్ టు హియర్, దీన్ని నెక్సిన్ అంటారు. సెంటర్లో ఉండే దీన్ని నెక్సిన్ అంటారు. అటువైపు ఇటువైపు డైనిన్ ఆర్మ్స్ ఉంటాయి. అంతే, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు, పెద్దగా కాంప్లికేటెడ్ ఏమీ లేదు. సో వీటితో పాటుగా లేటరల్ అపెండేజెస్ ఉంటాయి, దాన్నే మాస్టిగోనీమ్స్ అంటారు. సో వీ హ్యావ్ ఎ లేటరల్ అపెండేజెస్, వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ మాస్టిగోనీమ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్లెజెల్లాలో బేస్డ్ ఆన్ ద మాస్టిగోనీమ్స్ ఈ ఫ్లెజెల్లాలని ఎలా డివైడ్ చేశారో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. యూ విల్ బి ఫైండింగ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. ఇలా మాస్టిగోనీమ్స్ని బట్టి ఈవెన్ ఫ్లెజెల్లాని కూడా డివైడ్ చేశారు, విచ్ ఇస్ ఎ 4 మార్క్ క్వశ్చన్. ఇది 4 మార్క్ క్వశ్చన్. ఇది సి, దీన్ని స్టైకోనిమాటిక్ అంటారు. ఏమంటారు? స్టైకోనిమాటిక్. స్టైకోనిమాటిక్ అంటే మాస్టిగోనీమ్స్ అన్నీ ఒక సైడే ఉన్నాయి. సో మాస్టిగోనీమ్స్ అన్నీ కూడా ఒక సైడే ఉంటే స్టైకోనిమాటిక్. ఓకే, మాస్టిగోనీమ్స్ అన్నీ కూడా ఒక సైడు ఉంటే అది స్టైకోనిమాటిక్. 2 సైడ్లు ఉన్నాయనుకోండి ప్యాంటోనిమాటిక్. 2 సైడ్లు ఉంటే ప్యాంటోనిమాటిక్. ఒక సైడే ఉంటే స్టైకోనిమాటిక్. ఒక సైడే ఉంటే స్టైకోనిమాటిక్. 2 సైడ్లు ఉంటే ప్యాంటోనిమాటిక్. 2 సైడ్లు ఉంటే ప్యాంటోనిమాటిక్. ఒక సైడే ఉంటే స్టైకోనిమాటిక్, 2 సైడ్లు ఉంటే ప్యాంటోనిమాటిక్. సో మాస్టిగోనీమ్స్ని బట్టి ఇక్కడ చూడండి, అసలు మాస్టిగోనీమ్సే లేవు, కానీ టర్మినల్ పార్ట్ మాత్రం నేక్డ్గా ఉంటుంది. నేక్డ్ అంటే అర్థం ఏంటంటే మీకు ఆ చుట్టూ ఉండే ఆ అవుటర్ మెంబ్రేన్ ఉండదు. సో అప్పుడు మీకు ఇది ఏదైతే చూస్తున్నారో దీన్ని యాక్రోనిమాటిక్ అంటారు. దిస్ ఈజ్ యాక్రోనిమాటిక్. సో పైన అపికల్ పార్ట్లో మాత్రం ఆ పెరిఫరల్ మెంబ్రేన్ ఉండదు లేదా అవుటర్ మెంబ్రేన్ ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్రోనిమాటిక్. ఇది ఏదైతే ఉందో ప్యాంట్రకోనిమాటిక్. ఇది
ఇది ఉంది కదా, ప్యాంట్రకోనిమాటిక్ అంటే దీన్ని కలిపితే, ఇప్పుడు బీని సిని కలిపితే ఎట్టుంటుందో అది ప్యాంట్రకోనిమాటిక్. ఇక్కడ చూడండి మొత్తం మాస్టిగోనిమ్స్ ఎయిదర్ సైడ్ ఉంటుంది, ప్లస్ ఎపికల్ పార్ట్ నేక్డ్గా ఉంటుంది. ఇది ఏ నిమాటిక్, అసలు మాస్టిగోనిమ్సే ఉండవు, నేక్డ్గా కూడా ఉండదు. సో దిస్ ఈస్ స్టైకోనిమాటిక్, ప్యాంటోనిమాటిక్, యాక్రోనిమాటిక్, ప్యాంట్రకోనిమాటిక్. పాన్ ప్లస్ యాక్రో రెండింటిని కలిపారు, ప్యాంట్రకోనిమాటిక్, ఏ నిమాటిక్. మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. సో స్టైకోనిమాటిక్, ప్యాంటోనిమాటిక్, ఇది ప్యాంట్రకోనిమాటిక్, ఇది యాక్రోనిమాటిక్, ఇది ఏ నిమాటిక్. ఓకే, స్టైకోనిమాటిక్, ప్యాంటోనిమాటిక్, యాక్రోనిమాటిక్, ప్యాంట్రకోనిమాటిక్, ఏ నిమాటిక్. వీటికి ఎగ్జాంపుల్స్ ఒకసారి చెప్తాను. సో స్టైకోనిమాటిక్ వచ్చేసరికి యూగ్లీనా ఆస్టేషియా, ప్రాక్టీస్ చేయాల్సిందే ఇవి, యూగ్లీనా అండ్ ఆస్టేషియా. ప్యాంటోనిమాటిక్ వచ్చేసరికి పారానిమా అండ్ మోనాస్, పారానిమా అండ్ మోనాస్. యాక్రోనిమాటిక్ వచ్చేసరికి క్లమిడోమోనాస్, పాలిటోమా, క్లమిడోమోనాస్ అండ్ పాలిటోమా. అలానే ప్యాంట్రకోనిమాటిక్ అర్సీలస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ నిమాటిక్ వస్తే స్కైలోమోనాస్, క్రిప్టోమోనాస్. మీరు పేర్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా, పేర్లు ప్రాక్టీస్ చేయాల్సిందే మనం ఇక్కడ. ఇదిగోండి ట్రైకోమోనాస్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ట్రైకోమోనాస్, దిస్ ఇస్ ట్రైకోనింఫా. ట్రైకోనింఫాకి చూడండి చాలా ఫ్లెజెల్లాలు ఉన్నాయి. ట్రైకోమోనాస్లో మనకి ఒక 4 ఉన్నాయి, ట్రైకోమోనాస్లో 4 ఫ్లెజెల్లాలు ఉన్నాయి. ట్రైకోనింఫాలో బాడీ మొత్తం ఫ్లెజెల్లా ఉంది. ట్రిపానోసోమాలో ఒకే ఫ్లెజెల్లా ఉంటుంది, ట్రిపానోసోమాలో ఒకే ఫ్లెజెల్లా ఉంది. ట్రైకోమోనాస్లో 4 ఫ్లెజెల్లా ఉంటుంది, ట్రైకోనింఫాలో చాలా ఉంటాయి ఫ్లెజెల్లాలు. సో నెంబర్ ఆఫ్ ఫ్లెజెల్లాని బట్టి కూడా ఎలా డివైడ్ చేశారు, నెంబర్ ఆఫ్ ఫ్లెజెల్లాని బట్టి తీసుకుంటే మాస్టిగోఫోరాస్లో నెంబర్ ఆఫ్ ఫ్లెజెల్లా స్పీషెస్ టు స్పీషెస్ మారుతుంటుంది. ట్రైకోమోనాస్లో సో 1 లాంగ్ అండ్ 1 షార్ట్ ఫ్లెజెల్లా. సో ట్రిపానోసోమా తీసుకోండి, ఒక లాంగ్ ఒక షార్ట్, సరే ఒకటి కాదు 2 ఉంటాయి ట్రిపానోసోమాలో, ఒకటి లాంగ్ ఫ్లెజెల్లా ఒకటి షార్ట్ ఫ్లెజెల్లా ఉంటుంది. సో ట్రైకోమోనాస్లో 4 ఫ్లెజెల్లాలు ఉంటాయి, ట్రైకోనింఫాలో చాలా ఫ్లెజెల్లాలు ఉంటాయి. ఓకే, ట్రైకోమోనాస్లో 4 ఉంటాయి, ట్రిపానోసోమాలో 2 ఉంటాయి, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. ట్రైకోనింఫా అయితే మొత్తం బాడీ మొత్తం ఫ్లెజెల్లా ఉంటుంది. సీలియా, ఇప్పుడు సూడోపోడియా అయిపోయింది, ఫ్లెజెల్లా అయిపోయింది, నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు సీలియా. సో సీలియా చాలా ఈజీ తెలుసా, ఆల్మోస్ట్ సీలియా స్ట్రక్చర్ ఫ్లెజెల్లా స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది, 9+2 అరేంజ్మెంట్ రెండు కూడా. కాకపోతే ఫ్లెజెల్లాకి కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఉండవు, ఒక ఫ్లెజెల్లా ఇంకొక ఫ్లెజెల్లా కోఆర్డినేటెడ్గా కదలవు. కానీ సీలియా అలా కాదు, ఒక సీలియా ఇంకొక సీలియా కోఆర్డినేటెడ్గా టుగెదర్ ఒకేసారి కదులుతాయి. సో కాబట్టి దీంట్లో ఇంట్రాసీలియరీ కనెక్షన్ ఉంటుంది, దాని గురించే మాట్లాడుకోవాలి మనం. యూజువల్గా మన బాడీలో కూడా సీలియా ఉంటుంది. మన బాడీలో ఎక్కడెక్కడ సీలియా ఉంటుంది, ట్రకియా అండ్ బ్రాంకియోల్స్లో సీలియా ఉంటుందా, మన ఫెలోపియన్ ట్యూబ్స్లో సీలియా ఉంటుందా. ఓకే, సో ఈ ప్లేసెస్ అన్నిట్లో మనకి సీలియా ఉంటుంది. మన వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్లో కూడా సీలియా ఉంటుంది. సో సీలియేటెడ్ ప్రొటిస్టా అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది పారామీషియం, విచ్ ఇస్ స్లిప్పర్ యానిమాలిక్యూల్, ఫ్లెష్ వాటర్ ఆర్గానిజం. అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో సీలియా ఉంటుంది ఫర్ మ్యూకస్ని పుష్ చేయడానికి. జెనిటల్ డక్ట్స్లో సీలియా ఉంటుంది ఓవాని పుష్ చేయడానికి. వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్లో సీలియా ఉంటుంది అండ్ వాటర్ని లోపల ఉండే సిఎస్ఎఫ్ని కదిలించడానికి. సో పారామీషియం తీసుకుంటే విచ్ ఇస్ ద సీలియేట్, దాంతోపాటు పారామీషియంతో పాటు అడ్వాన్స్డ్ సీలియేట్స్లో వర్టిసెల్లాలో రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ పెరిస్టోమియల్ రీజన్, మౌత్ రీజన్ దగ్గర మాత్రమే సీలియా ఉంటుంది వర్టిసెల్లాలో. కానీ పారామీషియంలో బాడీ చుట్టూ సీలియాలు ఉంటాయి. సో ఇవి సక్టోరియల్, ఎసినేటా అనేది సక్టోరియల్ అనమాట. వీటిల్లో సీలియా ఓన్లీ జువెనైల్ స్టేజెస్లో మాత్రమే ఉంటుంది, అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి సీలియాలు పోతాయి. ఇన్ కేస్ ఆఫ్ అసినేటా ఓన్లీ నార్మల్ స్టేజెస్లో మాత్రమే చూస్తాము, అంటే జువెనైల్ స్టేజెస్లో మాత్రమే చూస్తాము. సో అడల్ట్కి వచ్చేసరికి టెంటకల్స్ వస్తాయి అనమాట, సీలియాని రీప్లేస్ చేసి టెంటకల్స్ వస్తాయి. సో సీలియాకి కూడా బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, బేసల్ గ్రాన్యూల్స్ ఎక్టోప్లాజంలోనే ఉంటాయి. బేసల్ గ్రాన్యూల్, హుక్కు, ఫిలమెంట్ 3 ఉంటాయి. స్ట్రక్చర్ విల్ బి వెరీ సిమిలర్, ఆల్మోస్ట్ ఫ్లెజెల్లా స్ట్రక్చర్, సీలియా స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సిమిలర్. సో దిస్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ ఫర్ లోకోమోషన్, ఫైండింగ్ మేట్, ఫైండింగ్ షెల్టర్ అండ్ ఆల్సో ఎస్కేపింగ్ ఫ్రమ్ ప్రిడేటర్స్. అండ్ ఇవి సెన్సరీ స్ట్రక్చర్స్గా కూడా యాక్ట్ చేస్తాయి.
ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనే ఒక కొత్త సిస్టమ్ ఉంటుంది వీటిల్లో. ఆ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అంటే ఏం లేదు, వీటిల్లో కైనటోసోమ్స్ ఉంటాయి, కైనటోడెస్మేటా ఉంటాయి. అంటే ఒక సీలియాని ఇంకొక సీలియాని కనెక్ట్ చేస్తాయి అన్నమాట. కైనటోడెస్మేటా, కైనటోసోమ్స్. ఈ కైనటోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్ ఆఫ్ ద సీలియాలో ఉంటాయి అన్నమాట. లాంగిట్యూడినల్ గా, ట్రాన్స్వర్స్ గా కనెక్ట్ చేస్తాయి. కైనటోడెస్మేటల్ ఫైబర్స్ అంటే ఒక కైనటోసోమ్ ని ఇంకొక కైనటోసోమ్ ని కనెక్ట్ చేసే వాటిని కైనటోడెస్మేటల్ ఫైబర్స్ అంటారు. ఈ మొత్తాన్ని కలిపి మనం ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అంటాం. ఈ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఉంది కాబట్టే అన్ని సీలియాలు కోఆర్డినేటెడ్ గా ఒక్కసారిగా కదలగలుగుతున్నాయి. మళ్ళీ ఫ్లెజెల్లాకి ఇది లేదు. సీ హియర్. సో యాజ్ కైనటీస్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు మొటోరియం లొకేటెడ్ నియర్ ద సైటోఫారింగ్స్. సో ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఇంకా మొటోరియం ఇవన్నీ కలిపి న్యూరోమోటార్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. అవి టుగెదర్ కంట్రోల్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తాయి. షో యూ. సో ఇది ఫ్లెజెల్లా, ఇది సీలియా. సీలియాకి ఫ్లెజెల్లాకి ఉండే మేజర్ డిఫరెన్స్ చూద్దాం. మీరు ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సీలియా షార్ట్ ఫైబర్స్, సీలియా బాడీ మీద చాలా ఉంటాయి. ఫ్లెజెల్లా లాంగ్ ఫైబర్స్. ఫ్లెజెల్లా సీలియా అంత ఉండవు, కొంచెం తక్కువే ఉంటాయి. సీలియేట్స్ కంటే పారామీషియం. ఫ్లెజెల్లేట్స్కి అంటే మీకు ట్రిపానోసోమా గుర్తుపెట్టుకోండి, లేదా ట్రైకోనింఫా, ట్రైకోమోనాస్, ఇవి కూడా మీకు ఫ్లెజెల్లేట్స్ కిందకే వస్తాయి. సో దిస్ ఈస్ ఫ్లెజెల్లా ఈస్ లాంగ్ విప్ లైక్ స్ట్రక్చర్. సీలియా విల్ బి షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. అండ్ ఫ్లెజెల్లా వచ్చేసరికి 1, 2, 4 లేదా మెనీ. ఇక్కడేమో చాలా ఉంటాయి. ఫ్లెజెల్లా నార్మల్గా యాంటీరియర్ ఎండ్ నుంచి వస్తుంది. సీలియా వచ్చేసరికి ఆల్ ఓవర్ ద బాడీ, కన్ఫైన్డ్ టు ఓన్లీ పెరిస్టోమియల్ రీజియన్. సో ఫ్లెజెల్లా వచ్చేసరికి ఎక్కడ వస్తుంది, మీకు ఆల్ ఓవర్ ద బాడీ వస్తుంది. సారీ, ఫ్లెజెల్లా ఓన్లీ మోస్ట్లీ యాంటీరియర్ ఎండ్ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. కానీ సీలియా అలా కాదు, ఆల్ ఓవర్ ద బాడీ వస్తుంది, కానీ కొన్నిట్లో పెరిస్టోమియల్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. అండ్ సో ఫ్లెజెల్లాలు అన్నీ కలిసి ఒక్కసారిగా సిర్రైని ఫామ్ చేయలేవు. కానీ ఇవాళ కాదు, ఫ్లెజెల్లాలన్నీ కలిసి ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఇవన్నీ కలిపి ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో వర్క్ చేయగలవు. దీంట్లో అండులార్ మూమెంట్స్ ఉంటాయి. అండులార్ అంటే ఇలా కదులుతాయి. సో వీ హ్యావ్ పెండులార్ మూమెంట్స్ అంటే ఇలా కదులుతాయి. సి, ఫ్లెజెల్లా పర్ఫార్మ్ అండులార్ మూమెంట్స్, సీలియా పర్ఫార్మ్ పెండులార్ మూమెంట్స్. గాట్ ఇట్? అండులార్ మూమెంట్స్ అంటే ఇవి, పెండులార్ మూమెంట్స్ అంటే ఇవన్నమాట. సో ఫ్లెజెల్లా ఈజ్ ఏ లాంగ్ విప్ లైక్ స్ట్రక్చర్, సీలియా ఈజ్ ఏ షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. కమింగ్ టు హియర్, సో ఫ్లెజెల్లా వచ్చేసరికి 1, 2 లేదా ఎక్కువ ఉంటాయి. సీలియాకి వచ్చేసరికి చాలా ఉంటాయి. ఫ్లెజెల్లాలు అనేవి మోస్ట్లీ యాంటీరియర్ ఎండ్ మీదే కాన్సన్ట్రేట్ అవుతాయి. సీలియా అలా కాదు, బాడీ చుట్టూ ఉంటాయి. అండ్ కమింగ్ టు హియర్, ఫ్లెజెల్లాలు అన్నీ కలిసి ఒక సిర్రై అనే స్ట్రక్చర్ నేమ్ ఫామ్ చేయవు. కానీ సీలియేట్స్ అలా కాదు, అన్ని కోఆర్డినేటెడ్గా ఒక సిర్రైని ఫామ్ చేసి న్యూరోమోటార్ ఒక ఫంక్షన్ని చేస్తాయి. అండ్ నౌ మయోనిమ్స్. సో మయోనిమ్స్ అనేవి కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్ బిలో ద పెలికల్ ఉంటుంది అనమాట. మయోనిమ్స్ వచ్చేసరికి పెలికల్కి కింద ఉంటుంది. అండ్ ఇవి ఎక్టోప్లాజంలో ఉంటాయి. మయోనిమ్స్ ఆర్ ద కాంట్రాక్టైల్ ఫైబర్స్ దట్ ఈస్ ప్రెసెంట్ బిలో ద పెలికల్. పెలికల్కి కింద ఉంటాయి అవి. దానివల్లే మనకి ఫ్లెజెల్లేట్స్, సీలియేట్స్ కదులుతాయి. సో స్విమ్మింగ్ లోకోమోషన్, ఈ టైప్ ఆఫ్ లోకోమోషన్ ఫ్లెజెల్లేట్స్లోను సీలియేట్స్లోను చూస్తాము. సో ఈ టైప్ ఆఫ్ లోకోమోషన్ని డిస్క్రైబ్ చేసింది ఎవరంటే హైమన్. హైమన్ అనే సైంటిస్ట్ డిస్క్రైబ్ చేశారు. అండ్యులిపోడియా అంటారు. అంటే అండులార్ మూమెంట్స్ని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ఫ్లెజెల్లా కదలాలంటే ఇలా కదులుతుంది, ఒక సీలియా కదలాలంటే ఇలా కదులుతుంది. ఇలాంటి మూమెంట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. స్విమ్మింగ్ లోకోమోషన్ అంటారు. దీనివల్ల అవి వాటర్లో ఎలా లోకోమోట్ అవుతాయి, బాడీ ఫ్లూయిడ్స్లో ఎలా లోకోమోట్ అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ పారాసైట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బెండింగ్ మూమెంట్స్లో ఏంటంటే ఫ్లెజెల్లంకి వచ్చేసరికి స్లైడింగ్, ఒక మైక్రోట్యూబ్యూల్ ఇంకొక మైక్రోట్యూబ్యూల్ మీద స్లైడ్ అవ్వడం వల్ల ఫ్లెజెల్లా కదులుతుంది బై డైనెనామ్స్. డైనెనామ్స్ అంటే ఏంటి, 2 డబ్లెట్స్ని కనెక్ట్ చేసేదాన్ని డైనెనామ్స్ అంటామా లేదా? సో అలాగా. సో ఏటీపీని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే దే నీడ్ ఎనర్జీ, వాటికి ఎనర్జీ కావాలి. సో ఫ్లెజెల్లం అయితే ఏం చేస్తుంది, దెన్ పుషెస్ ద మీడియం, ఫ్లూయిడ్ మీడియం ఏదైతే ఉందో దాన్ని రైట్ యాంగిల్స్కి ఇలా పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు సో అండ్ ఇట్స్ బెండింగ్ మూమెంట్. సో ఇప్పుడు ఇలా ఉండనుకోండి ఫ్లెజెల్లా, ఆ పక్కనుండే వాటిని ఇలా పక్కకి పుష్ చేస్తుంది. పక్కకి పుష్ చేసినప్పుడు ఇది ముందుకు వెళ్తుంది. సో ఎనీథింగ్
ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా పక్కకి పుష్ చేసి ఇలా ఇలా ముందుకు వెళ్తా ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద స్విమ్మింగ్ లోకోమోషన్ వి కాల్ ఇట్ అస్. ఈ టైప్ ఆఫ్ సీ హియర్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది డైనిన్ ఆర్మ్స్. డైనిన్ ఆర్మ్స్ అంటే రెండు డబ్లెట్స్ని కనెక్ట్ చేసేదాన్ని డైనిన్ ఆర్మ్స్ అంటాం. ఇవి ఏటీపీని ఉపయోగించుకొని అండులార్ మూమెంట్స్ అంటాం కదా, ఇలా 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 వాటర్ని ఇలా కదిపినప్పుడు దాని చుట్టూ ఉండే వాటర్ ఇట్లా వెళ్ళి ముందుకెళ్తుంది, ఇట్లా వెళ్తే ముందుకెళ్తుంది. సో దిస్ ఈజ్ యాంకరేజ్ ఇన్ సెల్కి ఇది ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఇలా ఫ్లజెల్లా కానీ సీలియా కానీ ఇలా కదిలినప్పుడు వాటర్ అటు ఇటు పుష్ అయ్యి ముందుకెళ్తుంది. దట్ ఈస్ వాట్ విల్ బి హ్యాపెనింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కర్వ్ అండ్ కాస్ బెండింగ్ ఆఫ్ ఫ్లజెల్లా ఆర్ సీలియా, ఒక కర్వ్ని ఫామ్ చేసుకునే బదులు బెండింగ్ అవుతుంది. సో ఈ బెండింగ్ మూమెంట్స్లో సీలియా అండ్ ఫ్లజెల్లా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. నెక్సిన్స్, రేడియల్ స్పోక్స్ ఉన్నాయి కదా యాక్సోనియంలో, సో అవి దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎంజైమాటిక్ డైజెషన్ అండ్ ప్రొవైడెడ్ విత్ ఏటీపీ. సో వాటిల్లో ఎంజైమాటిక్ డైజెషన్ జరిగి వాటిల్లో ఏటీపీలు ఉంటాయి. ఏటీపీని ఏడీపీ ప్లస్ పిఐగా డైజెస్ట్ చేస్తాయి. ఎందులో? నెక్సిన్లో, రేడియల్ స్పోక్స్లో. సో యూ నీడ్ అన్ ఏటీపీ. వాటికి ఏటీపీ కావాలి, ఎనర్జీ కావాలి, దే వాంట్ టు మూవ్. అండ్ నౌ ఫ్లజెల్లార్ లోకోమోషన్లో మనం ఇందాక చూసాం కదా, అండులార్ మూమెంట్స్ అని పిలుస్తాం. ఈ అండులార్ మూమెంట్స్ అంటే ఏం లేదు నాన్న, సైడ్ వైజ్ లాష్ మూమెంట్స్. ఇవి సైడ్ వైజ్ లాష్ మూమెంట్స్, ఇలా సైడ్కి ఇలా కదులుతాయి అన్నమాట. సో సైడ్ వైజ్ లాష్ మూమెంట్స్ చూస్తాం, స్పైరల్ గైరేషన్ మూమెంట్స్ చూస్తాం. ఇలా స్పైరల్ గైరేషన్ మూమెంట్స్, సైడ్ వైజ్ లాష్ మూమెంట్స్ అంటే ఇవి, స్పైరల్ గైరేషన్ మూమెంట్స్ అంటే ఇవి. సో అండులాషన్ మూమెంట్స్లో బేస్ టు టిప్ వరకు పుషింగ్ ఫోర్స్ని, అంటే ఒక బోట్ ప్రొపెల్ అవ్వాలంటే ఎలా ఉంటుంది, ఇలా ప్రొపెల్ అవుతుంది బోట్ అంటే. అప్పుడు ఇలా పుష్ చేయాలి, ఇలా పుష్ చేస్తే బోట్ ముందుకెళ్తుంది కదా మనకి. అండ్ ఆర్గానిజం పుషెస్ బ్యాక్వర్డ్స్. సో అండులేషన్ అంటే ఇప్పుడు మీకు ఏరోప్లేన్ ప్రొపెల్లర్ ఎలా కదులుతుంది, బోట్ ఎలా ముందుకెళ్తుందో అలా ఇవి కూడా ముందుకెళ్తాయి అన్నమాట. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో మనం ఆల్రెడీ లోకోమోషన్ పార్ట్ ఫినిష్ చేసేసుకున్నాం. ఎలా లోకోమోట్ అవుతుంది, వాటి లోకోమోటరీ ఆర్గనల్స్ ఏంటి, సూడోపోడియా గురించి, సీలియా, ఫ్లజెల్లా గురించి, వీటి గురించి మనం డీటెయిల్డ్గా కవర్ చేసాం. ఈరోజు అయితే ఇంకా మనం రీప్రొడక్షన్ పార్ట్ అయితే చూడబోతున్నాం. సో రీప్రొడక్షన్ పార్ట్లో మనం చూసినట్టయితే, సో గైస్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్, మేజర్గా 2 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ ఉన్నాయి. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, ఒక పేరెంట్ ఇన్వాల్వ్మెంట్తోనే ఆఫ్ స్ప్రింగ్స్ కానీ ప్రొడ్యూస్ అయితే వాటిని ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. సో లెట్ us రైట్ ద డిఫరెన్స్. మనం డిఫరెన్స్ లాగా రాసుకుందాం, ఇది ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ అని చెప్పి. సో ఏసెక్షువల్ అలానే సెక్షువల్ రీప్రొడక్షన్ అని 2 పార్ట్. సో ఎప్పుడైతే సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడు దాన్ని ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అని పిలుస్తాం. సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ సెక్షువల్ పార్ట్కి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్. మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్. మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అనండి, లేకపోతే 2 పార్ట్నర్స్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వ్ అవుతారు, 2 పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు, లేదా 2 పార్ట్నర్స్. ఎందుకు అంటే వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్టీరియా వీటిల్లో మేల్ ఫీమేల్ ఉండవు కదా, అప్పుడు 2 పార్ట్నర్స్ అనే చెప్పాలి మనం. కమింగ్ టు హియర్, ఇక్కడ చూసినట్టయితే యూజువల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ని మనం చూడొచ్చు. అండ్ దిస్ విల్ బి షార్ట్, చాలా షార్ట్ టైం సరిపోతుంది. దీనికి కొంచెం షార్ట్ టైంలోనే రీప్రొడక్షన్ జరిగిపోతుంది. అండ్ దీనికి వచ్చేసరికి చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. సో టైం టేకింగ్ ప్రాసెస్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ మనకి యూజువల్లీ బాడీ విల్ గెట్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ 2 డాటర్స్. ఒక మదర్ సెల్ కాస్త 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక మదర్ సెల్ తీసుకోండి, సో అది కాస్త 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది. ఈ 2 డాటర్ సెల్స్ నథింగ్ బట్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. కానీ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు అంటే పేరెంట్ సెల్ ఎలా ఉంటుందో డాటర్ సెల్స్ కూడా అలానే ఉంటాయి. మార్ఫలాజికల్గా, ఫిజియోలాజికల్గా, జెనెటికల్గా ఎగ్జాక్ట్ అవి మిర్రర్ ఇమేజెస్ అంతే. ఎటువంటి వేరియేషన్ని ఇవి ఎగ్జిబిట్ చేయవు. దేర్ ఆర్ నో వేరియేషన్ బికాస్ నో రీకాంబినేషన్, నో వేరియేషన్. సో రీకాంబినేషన్ లేకపోయినా, వేరియేషన్ లేకపోయినా ఎవల్యూషన్ ఉండదు, నో వేరియేషన్. అండ్ నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ మోర్.
నో ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ మోర్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. కొంత టైంలోనే ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో కమింగ్ టు హియర్, ఇక్కడ పార్ట్కి వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు హియర్, నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ తగ్గుతాయి కంపారిటివ్ గా. ఏ సెక్షువల్ తో కంపేర్ చేసుకుంటే సెక్షువల్ రీప్రొడక్షన్ లో లెస్ నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ అండ్ దీంట్లో వేరియేషన్ ఉంటుంది. యూ కెన్ సీ వేరియేషన్. సో వేరియేషన్ ఉంటే ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు ఎవల్యూషన్ కదా. వేరియేషన్ ఉంటే జెనెటిక్ రీకాంబినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయంటే ఇట్ లీడ్స్ టు ఎవల్యూషన్. గాట్ ఇట్? సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ సెక్షువల్ అండ్ ఈ సెక్షువల్ రీప్రొడక్షన్. వేటికి ఉంటే ప్రోస్ అండ్ కోన్స్ వాటికి ఉన్నాయి. ఇప్పుడు ఏ సెక్షువల్లో మనకి షార్ట్ మూమెంట్ ఆఫ్ టైంలోనే బైనరీ ఫిషన్ లాంటివి, బైనరీ ఫిషన్లో కూడా లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిషన్, ఇలా మనకి బ్యాక్టీరియా అవ్వచ్చు, ప్రోటోజోవాస్ అవ్వచ్చు, ఇవి చాలా ఫాస్ట్గా డివైడ్ అయిపోతాయి. అండ్ వీటి సర్వైవల్ ఇది కూడా ఇన్స్టింక్ట్ కూడా తక్కువే ఉంటుంది, ఎందుకంటే చాలా ఈజీగా ప్రొడ్యూస్ అయిపోతాయి కదా. రీకాంబినేషన్ ఉండదు, ఎటువంటి వేరియేషన్ ఉండదు, అండ్ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చాలా తక్కువ స్పాన్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కమింగ్ టు ఇక్కడికి వస్తే దీన్ని సింగామీ అంటాం. యాక్చువల్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ని సింగామీ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు గ్యామెట్ ఫార్మేషన్ లాంటివి ఏమి జరగవు. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో దేర్ ఇస్ నో ఎనీ గ్యామెట్ ఫార్మేషన్. నో గ్యామెట్ ఫార్మేషన్. గాట్ ఇట్? సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. మనకి వేరియేషన్, ఎవల్యూషన్ తక్కువ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ తోనే కావాలి అంటే ద ఆర్గానిజం డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ విల్ గో ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. లేదు నాకు వేరియేషన్, ఎవల్యూషన్ కంటే కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ కావాలి, తక్కువ మూమెంట్ ఆఫ్ టైంలోనే నేను ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేయాలి అంటే అది కూడా ఫేవరబుల్ కండిషన్స్ లో ద ఆర్గానిజం విల్ గో ఫర్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇది సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, ఒక్క పేరెంట్ సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సో ఆపోజిట్ కంపాటబిలిటీ ఉండే పేరెంట్స్ కావాలి, లేదా మేల్ అండ్ ఫీమేల్ కావాలి, జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది, వేరియేషన్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ లీడ్స్ టు ఎవల్యూషన్. అండ్ నౌ సో యూజువల్గా ఇప్పుడు మనం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి హైలైటెడ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్టయితే, సో ఆఫ్ స్ప్రింగ్స్ సింగిల్ పేరెంట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ అన్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై సింగిల్ పేరెంట్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్. ఇందాక చెప్పానా, సింగామీ అంటేనే గ్యామెట్ ఫార్మేషన్, సిన్గామీ. సో గ్యామెట్స్ సిన్ ఎక్కడైనా సరే మీరు బయాలజీలో SYN సిన్, సింక్ ఇలాంటి వర్డ్స్ చూసారు అంటే యూనియన్, కలుస్తున్నాయి అని అర్థం. సో సిన్సైషియం అంటే మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్. చాలా సెల్స్ యొక్క యూనియన్ ద్వారా వచ్చే ఆ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్నే మనం సిన్సైషియం అంటాం. సో అలానే సో సింగామీ అనేది మనం సెక్షువల్ రీప్రొడక్షన్ లో చూస్తాం. ఇక్కడ వచ్చేసరికి సింగామీ ఉండదు, బికాస్ దేర్ ఈస్ నో గ్యామెట్ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్. అండ్ కమింగ్ టు హియర్, ద రీప్రొడక్షన్ ఇస్ సెట్ టు బి ఏసెక్షువల్. సెక్స్ అంటే అర్థం మేల్ అండ్ ఫీమేల్ అని అర్థం. ఎప్పుడైతే మనకి సెక్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంటే మేల్ పేరెంట్ ఫీమేల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, దెన్ ఇట్ వుడ్ బి ఆబ్వియస్లీ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. సో అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యూనిసెక్స్ సలూన్స్ అని చూస్తాం. సో యూనిసెక్స్ సలూన్స్ అంటే ఏంటి, యూజువల్గా మీకు ఆ పర్టికులర్ జెండర్ వాళ్ళే వెళ్తారనమాట. అంటే మేల్కి ఫీమేల్కి సపరేట్గా ఉంటుంది అని అర్థం. యూనిసెక్స్ సలూన్స్ అని ఉంటాయి. సో ఇన్ దిస్ మెథడ్ ఏ సింగిల్ ఇండివిజువల్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఈ మెథడ్లో ఏంటంటే ఒక్క ఇండివిజువల్ సరిపోతుంది ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడానికి, జనరేషన్స్ టు జనరేషన్స్. అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి నాట్ ఓన్లీ ఐడెంటికల్ టు వన్ అనదర్, ఒకదాంతో ఒకటి ఐడెంటికల్గా మాత్రమే కాదు, బట్ ఆల్సో ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాటి పేరెంట్స్కి ఎగ్జాక్ట్ కాపీస్గా ఉంటాయి. మార్ఫలాజికల్గా, ఫిజియలాజికల్గా, జెనెటికల్గా అన్ని రకాలుగాను దే ఆర్ ద మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ దేర్ పేరెంట్స్, మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ ద టర్మ్ క్లోన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లోన్ ఉన్నారనుకోండి, లేదా నాకు ఒక క్లోన్ ఉన్నారనుకోండి, మన క్లోన్ ఎలా ఉంటారు తెలుసా, సేమ్ ప్రతిదీ ఫిజికల్, మార్ఫలాజికల్ అండ్ ఇంటర్నల్గా, అనాటమికల్గా, జెనెటికల్గా ప్రతిదీ సేమ్, ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజెస్, ఎగ్జాక్ట్ కాపీస్, వాళ్ళనే క్లోన్ అంటాం. క్లోన్ అనే పదం ఓన్లీ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్కి మాత్రమే వాడాలి, ఇంకా వేరే వాటికి వాడడానికి లేదు. So the term clone is used to describe some morphological, genetically similar individuals. Asexual reproduction వచ్చేసరికి సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్గా ఉంటాయి.
కమింగ్ టు హియర్, ఇక్కడ చూసినట్టయితే సో కామన్గా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వేటిల్లో చూస్తాం? ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అనగానే ఆబ్వియస్లీ మనకి బ్యాక్టీరియానే గుర్తొస్తుందా? సో బ్యాక్టీరియాలో చూస్తాం, అంటే కింగ్డమ్ మొనెరా, కింగ్డమ్ ప్రొటెస్టాలో, అలానే కింగ్డమ్ ఫంగైలో. రిమెంబర్ దిస్, కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ మొనెరా. అలానే ప్లాంట్ కింగ్డమ్ లో కూడా మనం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చూస్తాం. ఈవెన్ యానిమల్ కింగ్డమ్ లో కూడా. యానిమల్ కింగ్డమ్కి వచ్చేసరికి ఎక్కువ అవి సెక్షువల్ రీప్రొడక్షన్ చూపిస్తాయి. కానీ కింగ్డమ్ మొనెరా, కింగ్డమ్ ప్రొటెస్టాలో ఎక్కువగా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది చాలా కామన్ గా మనకి కనిపిస్తుంది. సో మల్టీ సెల్యులర్ మెంబర్స్ ఆఫ్ ప్రొటెస్టా, బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా, ఇవన్నీ జనరల్ గా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తాయి. ఆఫ్ స్ప్రింగ్స్ యూజువల్ గా యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్. యూనిపేరెంటల్ అంటే సింగిల్ పేరెంట్ ఇన్హెరిటెన్స్. అదే ఇందాక చెప్పాను కదా, యూనిసెక్స్ అంటే ఏంటి అంటే యూనిసెక్స్ సలూన్ అని ఉంటుంది, లేదా యూనిసెక్స్ అని ఎక్కడన్నా మీరు రాస్తున్నారనుకోండి, అది ఓన్లీ మేల్స్ లేదా ఓన్లీ ఫీమేల్స్కే ఉంటుంది. ఇక్కడ కూడా ఓన్లీ ఒక్కరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్ ఇది. ఇందులో ఎటువంటి జెనెటిక్ వేరియేషన్ లేదు, ఎందుకంటే జెనెటిక్ రీకాంబినేషన్ జరిగే ఛాన్సే లేదు, ఎందుకంటే వేరే పార్ట్నర్ లేరు, వేరే పేరెంట్ లేరు. సో ఆబ్వియస్లీ జెనెటికల్ గా రీకాంబినేషన్ వేరియేషన్ టేక్స్ ప్లేస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి దేర్ ఇస్ నో ఎవల్యూషన్ ఎట్ ఆల్. సో కమింగ్ టు హియర్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రోటోజోవా. ప్రోటోజోవాలో మనం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చూద్దాం. సో మెథడ్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది చాలా ప్రోటోజోవాల్లో ఉంటాయి. సో బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్, ఇలాగా. బైనరీ, బై అంటే ఆ పేరులోనే ఉంది కదా అర్థం. బైనరీ ఫిషన్ అంటే ఏంటి? ఒకటి రెండు రకాలుగా రెండుగా స్ప్లిట్ అయితే ఇది బైనరీ ఫిషన్. ఓకే, ఇది మీరు అమీబాలో చూస్తారు, పారామీషియంలో చూస్తారు, యూగ్లీనాలో చూస్తారు, డయాటమ్స్, డైనోఫ్లాజిల్లేట్స్, బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా, వీటన్నిటిలోనూ బైనరీ ఫిషన్ జరుగుతుంది. అంటే ఒక ఆర్గానిజం రెండుగా స్ప్లిట్ అవుతుంది. మల్టిపుల్ ఫిషన్ అంటే స్పోరోజోవన్స్ లో చూస్తాం, ఒక ఆర్గానిజం చాలా పార్ట్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇది మల్టిపుల్ ఫిషన్. మల్టిపుల్ ఫిషన్ లో మీకు ఒక్కటే చాలా వాటిని ఎట్ ఏ టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. బైనరీ, బై అంటే రెండు, మల్టిపుల్ చాలా, అక్కడ పేర్లోనే ఉంది కదా ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ మనం బైనరీ ఫిషన్ గురించి మాట్లాడుకుంటాం. ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఇది ప్రోటోజోవాలో. అది కూడా ఫేవరబుల్ కండిషన్స్ లోనే జరుగుతుంది. మనకి యూజువల్గా మనకి జనరల్గా ఫేవరబుల్ కండిషన్స్లోనే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మీరు తీసుకున్నట్టయితే మామూలుగా ఫేవరబుల్ కండిషన్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. కానీ అన్ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫేవరబుల్ కండిషన్స్లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, అన్ఫేవరబుల్ కండిషన్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్. ఎందుకు మ్యామ్ ఇలా అంటే, సో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఆ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ని, ఆ చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ని అవి తట్టుకోవాలి అంటే జెనెటిక్ వేరియేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా, అంటే జెనెటిక్ రీకాంబినేషన్ ఉండాల్సిందే కదా. అండ్ నౌ ఇట్ ఈస్ ద డివిజన్ ఆఫ్ పేరెంట్ సెల్ ఇంటూ 2 డాటర్ ఇండివిడ్యువల్స్. 2 డాటర్ ఇండివిడ్యువల్స్ గా స్ప్లిట్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, క్యారియోకైనసిస్. ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జనరల్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫేవరబుల్ కండిషన్స్ లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చేస్తాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ లోనే సెక్షువల్ రీప్రొడక్షన్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా కీ పాయింట్. ఫస్ట్ క్యారియోకైనసిస్ జరుగుద్ది, దాని తర్వాత సైటోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్, సైటోకైనసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ సైటోప్లాజం. ఫస్ట్ క్యారియోకైనసిస్ జరగాలి. క్యారియో అంటే న్యూక్లియస్, కైనసిస్ అంటే స్ప్లిట్టింగ్. ఫస్ట్ న్యూక్లియస్, ఇప్పుడు సెల్ తీసుకున్నారు, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఫస్ట్ న్యూక్లియస్ స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ న్యూక్లియస్ స్ప్లిట్ అయిపోద్ది, తర్వాత పోన్ ఏమవుద్ది, సెల్ స్ప్లిట్ అవుతుంది. ఇంకోటి ఏంటి, సెల్ స్ప్లిట్ అయిపోద్ది. అలా 2 డాటర్ సెల్స్ గా ఫామ్ అవుతుంది. ఒకటి కాస్త 2 డాటర్ సెల్స్ గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది, సెల్లో ఒక సెల్లో న్యూక్లియస్ 2 న్యూక్లియస్ గా స్ప్లిట్ అవుతుంది. దాని తర్వాత న్యూక్లియస్ స్ప్లిట్ అవడాన్ని ఏమంటాం మనం, క్యారియోకైనసిస్ అంటాం. సో ఇలా క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరుగుతుంది, అంటే సైటోప్లాజం స్ప్లిట్ అవుతుంది. సో ఆల్ టుగెదర్ విల్ హ్యావ్ క్యారియోకైనసిస్. ఆఫ్టర్ క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ జరుగుతుంది. ఫైనల్ గా ఒక పేరెంటల్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. సో ఈ ప్లేన్ ఆఫ్ ఫిషన్ అనేది డిఫరెంట్ ప్రోటోజోవన్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బైనరీ ఫిషన్ లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, అలానే ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. సింపుల్ గా చెప్తాను నేను మీకు, లాంగిట్యూడినల్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ అంటే ఏంటని. జనరల్ గా ఈ పదాలు మనం మ్యాథ్స్ లో ఎక్కువగా వాడతారు. వన్ థింగ్, ఒక ఆర్గానిజం ని మీరు తీసుకున్నారనుకోండి,
సో ఇది ఒక ఫ్లజెల్లేట్. ఏదన్నా ఒక ఆర్గానిజం ఇలా డివైడ్ అయింది, దీన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటారు. ఇంకొక ఆర్గానిజం తీసుకున్నాం, ఈ ఆర్గానిజం డివైడ్ అవ్వడమే ఇలా డివైడ్ అయింది, దీన్ని ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అంటాం. సో నిలువుగా అడ్డంగా అని అర్థం. ఏదన్నా ఒక ఆర్గానిజం నిలువుగా డివైడ్ అయింది అనుకోండి, అది లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. ఏదన్నా ఒక ఆర్గానిజం ఇలా అడ్డంగా డివైడ్ అయింది అనుకోండి, అది ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అని అర్థం. గాట్ ఇట్? ఇప్పుడు వాటి గురించే మాట్లాడుకుంటున్నాము. ఆ డివైడింగ్ యాక్సెస్ని బట్టి, ఆ డివైడింగ్ యాక్సెస్ డివైడింగ్ ప్లేన్ని బట్టి మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం బైనరీ ఫిషన్ని. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అండ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ఒక్కొక్క ప్రోటోసోమంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ బైనరీ ఫిషన్ ఉంటుంది. ఫస్ట్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్లో తీసుకుందాం. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ఫ్లజెల్లేట్స్. ఫ్లజెల్లేట్స్ అంటే గుర్తుంది కదా, ట్రైకోమోనాస్, ట్రైకోనింఫా, ఓకే, ట్రిపానోసోమా, ట్రైకోమోనాస్, ట్రైకోనింఫా, ట్రిపానోసోమా, యూగ్లీనా, ఇవన్నీ ఫ్లజెల్లేట్స్ కిందకే వస్తాయి కదా. ఇవి ఎలా డివైడ్ అవుతాయి అంటే బై లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, అంటే నిలువుగా డివైడ్ అవుతుంది. ద యాక్సెస్ విల్ గో వర్టికల్లీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దాన్నే లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటాం. సి హియర్, అదే నేను చెప్పిన ఎగ్జాంపుల్సే ఉన్నాయి చూడండి. యూజువల్గా ఇది జనరల్గా దేంట్లో చూస్తారు, ఫ్లజెల్లేట్స్. రిమెంబర్, ఫ్లజెల్లేట్స్ విల్ అండర్గో లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, ciliates will undergo transverse binary fission. Just remember like that, అంతే, అలానే గుర్తుపెట్టేసుకోండి. సో సచ్ as యూగ్లీనా, ట్రిపానోసోమా. యూగ్లీనా అనేది ద పజల్ ఫర్ క్లాసిఫికేషన్, తెలుసా? అంటే చెప్పాను కదా, ఈవెన్ టాక్సానమిస్ట్లకి, బయాలజిస్ట్లకి దీన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదంట. అంటే యానిమల్ కింద పెడతామా లేకపోతే ప్లాంట్ కిందకి పెడతామా అని. సో ఇట్ ఈస్ వెరీ గిఫ్టెడ్ దట్ వాళ్ళకి సపరేట్ ఒక ప్రొటెస్టా అని చెప్పి ఒక కింగ్డమ్ దొరికేసింది. ఈ ప్రొటెస్టా కింగ్డమ్లో ఏవైతే యూనిసెల్లర్ యూకారియోటిక్గా, అది ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఫంగై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసేద్దాం ఇలా అనుకున్నారు. సో అదొక డంపింగ్ యార్డ్లా తయారైంది, ఏది అవసరం లేకపోతే దాంట్లో వేసేయడం. కాకపోతే యూనిసెల్లర్ యూకారియోటిక్గా అయి ఉండాలి. సో ట్రిపానోసోమా. In this type of binary fission, the body divides into 2 halves longitudinally. కాబట్టి దాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటాం. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఎందుకు అంటాం? బికాస్ లాంగిట్యూడినల్గా డివైడ్ అవుతుంది కాబట్టి. సి హౌ సింపుల్ ఈజ్ బయాలజీ. ఇప్పుడు క్వశ్చన్ కూడా అడిగారు అనుకోండి మీకు ఐపీలో, వాట్ ఈజ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, మొత్తం ఆన్సర్ దాంట్లోనే ఉంది. ఏదైనా ఎనీ ఆర్గానిజం విచ్ కెన్ ఏబుల్ టు డివైడ్ లాంగిట్యూడినల్లీ, ద ప్లేన్ ఆఫ్ యాక్సెస్ కానీ లాంగిట్యూడినల్గా వెళ్ళిందంటే ఇట్ ఈస్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, అంతే. సో యూగ్లీనాకి 2 ఫ్లెజెల్లాలు ఉంటాయి. రిమెంబర్, యూగ్లీనాలో షార్ట్ ఫ్లెజెల్లా, లాంగ్ ఫ్లెజెల్లా అని ఉంటుంది. ట్రిపానోసోమాకి కూడా అంతే, షార్ట్ ఫ్లెజెల్లా, లాంగ్ ఫ్లెజెల్లా అని ఉంటుంది. సో ట్రైకోమోనాస్లో 4 ఫ్లెజెల్లాలు ఉంటాయి. ట్రైకోమోనాస్లో 4 ఫ్లెజెల్లాలు. ట్రైకోనింఫా అని ఉంటుంది. ట్రైకోనింఫాలో మీకు చాలా ఫ్లెజెల్లాలు ఉంటాయి, బాడీ చుట్టూ ఉంటాయి చాలా ఫ్లెజెల్లాలు. సో వీటిల్లో పర్టికులర్గా యూగ్లీనా తీసుకుంటే 2 బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, బికాస్ దే హ్యావ్ 2 ఫ్లెజెల్లా. సో ఒక్కొక్క ఫ్లెజెల్లా ఎలా తయారైంది, బేసల్ గ్రాన్యూల్ హుక్ ఫిలమెంట్ తోటి తయారైందా లేదా. సో ఆబ్వియస్లీ 2 ఉన్నప్పుడు దాంట్లో 2 ఫ్లెజెల్లాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ 2 బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయా, లేదా 2 బేసల్ బాడీస్ ఉంటాయా. సో కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది దీంట్లో, బికాస్ బీయింగ్ ఏ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం ఖచ్చితంగా ఒక ఆస్మో రెగ్యులేటరీ ఆర్గానల్ ఉంటుంది, అదే కాంట్రాక్టైల్ వాక్యూల్. స్టిగ్మా ఉంటుంది. సో అలానే పారాఫ్లెజెల్లార్ బాడీ ఉంటుంది, దాన్ని ఫోటో రిసెప్టర్ అంటారు. ఆ పారాఫ్లెజెల్లార్ బాడీ అంటే నథింగ్ బట్ కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఆ కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ సన్లైట్కి రెస్పాండ్ అయ్యి పర్టికులర్ ఒక డైరెక్షన్, యూగ్లీనా ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చూపిస్తుంది, ఎందుకంటే వాటికి కళ్ళు లేవు. సంథింగ్ రిసెప్టర్స్, ఫోటో రిసెప్టర్స్ ఉండాలి. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ ఫోటో రిసెప్టర్స్ టు డీవియేట్ ద ఆర్గానిజం టువర్డ్స్ ద సన్లైట్ ఆర్ అవే ఫ్రమ్ సన్లైట్. సో సన్లైట్ ఉన్నప్పుడు అది ఫోటోసింథసిస్ చేసుకోగలదు కదా, దాని ఫుడ్ని అది ప్రిపేర్ చేసుకోగలదు కదా. సో అండ్ కమింగ్ టు సైటోస్టోమ్, సైటోఫారింగ్స్ అండ్ రిజర్వాయర్ యాంటీరియర్లీ. యూజువల్గా మీరు చూసినట్టయితే యూగ్లీనా స్ట్రక్చర్ చూపిస్తాను. ఇది సైటోస్టోమ్, ఇది సైటోఫారింగ్స్, ఓకే. అండ్ ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో అది రిజర్వాయర్. సో న్యూక్లియస్ ఇన్ ద సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. క్రోమాటోఫోర్స్లోనే మనకి క్లోరోఫిల్ ఉంటుంది. అందులోనే మనకి మేజర్గా ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ దట్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్. క్లోరోఫిల్ ఉంది అంటే ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ అవుతుంది అని అర్థం. అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఉంటాయి ఇవి. మయోనీమ్స్ అని ఉంటాయి, గీతలుగా ఉంటుంది. మీరు యూగ్లీనా డయాగ్రామ్ చూడండి, యూగ్లీనా డయాగ్రామ్లో పైనంతా ఇలా గీతలుగా ఉంటుంది, అదేంటంటే మయోనీమ్స్. ఆ మయోనీమ్స్ ద్వారానే మీకు కదలగలుగుతుంది అది.
అండ్ నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది డయాగ్రామ్ చూసినట్టయితే. రైట్. సో ఇక్కడ ఇది యూగ్లీనా కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా. ఇట్స్ అ వెరీ నీట్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ లాంగ్ ఫ్లెజెల్లం. ఇక్కడ ఏదైతే ఉందో ఇది లాంగ్ ఫ్లెజెల్లం, ఇక్కడ షార్ట్ ఫ్లెజెల్లం. లాంగ్ ఫ్లెజెల్లం ఇది, లాంగ్ ఫ్లెజెల్లం బయటకు కూడా వచ్చేసింది. షార్ట్ ఫ్లెజెల్లం ఇక్కడ వరకే ఉంది, లోపల వరకే ఉంది. ఇది సైటోస్టోమ్. ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది సైటోస్టోమ్. ఇది ఓపెనింగ్ ఏదైతే ఉందో అది సైటోస్టోమ్. ఇది సైటోఫారింగ్స్. ఈ సైటోస్టోమ్ తర్వాత సైటోఫారింగ్స్ వస్తుంది. ఇది పారాఫ్లెజెల్లార్ బాడీ. ఇదే ఫోటో రిసెప్టర్. ఇక్కడే కెరోటినాయిడ్ ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఈ స్ట్రక్చర్, బికాస్ ద డయాగ్రామ్ ఆఫ్ యూగ్లీనా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ ద లేబులింగ్. ఈవెన్ ఐపీ ఎగ్జామ్ అప్పుడు కూడా యూగ్లీనా గురించి అడిగితే మీరు నీట్ అండ్ క్లీన్ డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయాల్సిందే. సి హియర్, ఈ లాంగ్ ఫ్లెజెల్లా ఏదైతే ఉందో, సో ఈ లాంగ్ ఫ్లెజెల్లాకి సైడ్ అంతా ఉంది కదా, దాన్నే మాస్టిగోనీమ్స్ అంటారు. ఇవి ఫ్లెజెల్లార్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట. సో అండ్ ఇది సైటోస్టోమ్. సైటోస్టోమ్ తర్వాత సైటోఫారింగ్స్ ఉంది. తర్వాత అందులోనే మీకు పారాఫ్లెజెల్లార్ బాడీ. ఆ పారాఫ్లెజెల్లార్ బాడీనే మనం ఫోటో రిసెప్టర్ అని పిలుస్తాము. సో ఓకే, బికాజ్ అది ఉండడం వల్లే అది టువర్డ్ సన్లైట్ కదలగలుగుతుంది. ఇది షార్ట్ ఫ్లెజెల్లా. షార్ట్ ఫ్లెజెల్లా చూడండి రిజర్వాయర్ దగ్గరే ఉండిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ స్టిగ్మా. సో ఇది స్టిగ్మా. స్టిగ్మా దగ్గర మీకు పారాఫ్లెజెల్లార్ బాడీ ఉంటుంది. ఇది రిజర్వాయర్. సో సైటోస్టోము, సైటోఫారింగ్స్, రిజర్వాయర్. అండ్ నెక్స్ట్ కాంట్రాక్టైల్ వాక్యూల్. కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది ఒక ఆస్మో రెగ్యులేటరీ ఆర్గనల్. అంటే పారామీషియం ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం అవ్వడం వల్ల వాటి బాడీలో ఎంత అయాన్స్ ఉండాలి, ఎంత సాల్ట్స్ ఉండాలి, ఎంత వాటర్ ఉండాలి, ఎక్సెస్ వాటర్ని తీసేస్తూ ఉంటుంది అది. అండ్ కమింగ్ టు హియర్, బ్లెఫరోబ్లాస్ట్ అంటారు దీన్ని. ఇది ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ బ్లెఫరోబ్లాస్ట్. అండ్ ఇది క్రొమాటోఫోర్స్. ఈ క్రొమాటోఫోర్స్ ఉన్నాయి కదా, దిస్ క్రొమాటోఫోర్స్ ఆర్ నథింగ్ బట్ వీటిల్లోనే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి మీకు. అండ్ పారామైలం. పారామైలం ఇస్ ద స్టోర్డ్ ఫుడ్. స్టార్చ్ లాగానే ఇది స్టోర్డ్ ఫుడ్ పారామైలం. ఇది ఆటోట్రోపిక్ కూడా కదా, సో కాబట్టి వాటి ఫుడ్ని అవి సింథసైజ్ చేసుకోగలవు. ఇవే మయోనీమ్స్ అంటారు. ఈ గీతలు గీతలుగా ఉంది కదా, వీటినే మయోనీమ్స్ అని పిలుస్తారు. అండ్ ఈ న్యూక్లియస్, వీ హ్యావ్ వన్ సింగిల్ న్యూక్లియస్. యూకారియోటిక్ అవ్వడం వల్ల దానికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇది పెలికల్. ఈ బయట ఉండే ప్రోటీన్ లేయర్ పెలికల్. దీని లోపల ఉండేది సైటోప్లాజం. And now coming to here, సో బైనరీ ఫిజన్ అప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇందాక ఏం చెప్పాను మీకు కోర్ పాయింట్లో. సో రిమెంబర్ దట్ ఆల్ ద ఫ్లెజల్లేట్స్ విల్ అండర్గో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. ఫ్లెజల్లేట్స్ అన్నీ కూడా లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్కి అండర్గోన్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇది లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్కి అండర్గోన్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్, క్రోమాటోఫోర్స్, సైటోప్లాజం ఇవన్నీ డివైడ్ అవుతాయి తెలుసా. అండ్ న్యూక్లియస్ వచ్చేసరికి మైటోసిస్గా డివైడ్ అవుతుంది బై 2 డాటర్ సెల్స్. ఇక్కడ చూడండి, కైనటోజోమ్స్, క్రోమాటోఫోర్స్ కూడా డివైడ్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్? కైనాటోజోమ్స్ అండ్ క్రోమాటోఫోర్స్ కూడా డివైడ్ అవుతాయి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఒక లాంగిట్యూడినల్ గ్రూ డెవలప్ అవుతుంది. అందుకే మనం పార్ట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్లోగా ఆ లాంగిట్యూడినల్ గ్రూ అనేది టువర్డ్స్ పోస్టీరియర్ ఎండ్ వరకు వెళ్తుంది. అలా మనకి 2 డాటర్ సెల్స్గా సపరేట్ అవుతుంది. ఫస్ట్ వచ్చి ఒక లాంగిట్యూడినల్ గ్రూ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి అది స్లోగా యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ ఎండ్ దాకా ఎక్స్టెండ్ అయ్యి ఇలా ఉండేది ఇలా డివైడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అంటే మనం ఈ డయాగ్రామ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ. సో క్రోమాటిన్ మెటీరియల్ డూప్లికేట్ అవుతుంది, రెండుగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక లాంగిట్యూడినల్ గ్రూ అనేది ఒక స్టార్ట్ అయిందా, ఆ గ్రూ అనేది స్టార్ట్ అయ్యి స్లోగా ఆ గ్రూ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఈ ఎక్స్టెండ్ అయ్యే టైంలోనే ఈ డబల్ అయిన క్రోమాటిన్ మెటీరియల్ కూడా 2 న్యూక్లియస్లుగా స్ప్లిట్ అయ్యి ఫస్ట్ క్యారియోకైనసిస్ని టేక్స్ ప్లేస్ చేస్తుంది. దాని తర్వాత సైటోకైనసిస్ ద్వారా 2 కంప్లీట్గా సపరేట్ అయిపోతాయి. దిస్ ఈస్ ద క్లియర్ డయాగ్రామ్ షోయింగ్ దట్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. అండ్ నౌ, సో ఒక 1 డాటర్ యూగ్లీనా రిటైన్స్ పేరెంటల్ ఫ్లెజెల్లా. ఒక డాటర్ యూగ్లీనాకి పేరెంటల్ ఫ్లెజెల్లా వస్తుంది. ఇంకొక డాటర్ యూగ్లీనా ఏమో కొత్త ఫ్లెజెల్లాని తయారు చేసుకోవాలి. ఒకదానికేమో ఎగ్జాక్ట్ మదర్ యొక్క పార్ట్స్ వచ్చేస్తాయి, ఇంకొక డాటర్ ఏమో కొత్తగా ఆ పార్ట్స్ని రీజనరేట్ చేసుకోవాల్సి వస్తుంది.
సో అండ్ స్టిగ్మా, పారాఫ్లజెల్లర్ బాడీ, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఆఫ్ ద పేరెంట్ విల్ డిసపియర్. పేరెంట్వి అయిపోతాయి, మళ్ళీ కొత్తగా అవి రీజనరేట్ చేసుకుంటాయి. దే డెవలప్ ఎ ఫ్రెష్ ఇన్ బోత్ డాటర్ యూగ్లినా. రిమెంబర్, స్టిగ్మా, పారాఫ్లజెల్లర్ బాడీ, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇవన్నీ డీజనరేట్ అయిపోతాయి, మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ చేయించుకుంటుంది అనమాట. సో ఇన్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఇది యూజువల్గా సిమెట్రోజెనిక్ డివిజన్. సిమెట్రోజెనిక్ అంటే ఎగ్జాక్ట్గా సేమ్గా డివైడ్ అవుతుంది. సో బికాస్ 2 డాటర్ యూగ్లినా వచ్చేసరికి ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజెస్లో కనిపిస్తాయి తెలుసా, ట్విన్స్ లాగా ఉంటాయి. అస్యూమ్ ఇట్ ఈస్ లైక్ ట్విన్స్ అండ్ ది బోత్ ఆర్ క్లోన్స్, ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ద మదర్. ఒకదాంతో ఒకటి కూడా సిమిలర్గా ఉంటుంది. అండ్ నౌ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఎందులో జరుగుతుంది మనకి, పారామీషియం. రిమెంబర్ దిస్, పారామీషియం విచ్ ఇస్ స్లిప్పర్ యానిమాలిక్యూల్ విచ్ ఇస్ ఎ ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవన్. అదే స్లిప్పర్ యానిమాలిక్యూల్. ఎందుకు దాన్ని స్లిప్పర్ యానిమాలిక్యూల్ అని పెట్టారు, బికాస్ అది స్లిప్పర్ షేప్లో ఉంటుంది కాబట్టి. దాంట్లో ఓరల్ గ్రూ ఉంటుంది, సైటోస్టోమ్ ఉంటుంది, సైటోఫారింగ్స్ ఉంటుంది ఓరల్ సర్ఫేస్ మీద. మీరు ఇలా తీసుకున్నట్టయితే ఇక్కడ ఓరల్ గ్రూ ఉంటుంది, ఇక్కడ సైటోఫారింగ్స్ ఉంటుంది, అండ్ తర్వాత ఓరల్ సర్ఫేస్ ఉంటుంది. సో దీంట్లో 2 న్యూక్లియస్లు ఉంటాయి, మ్యాక్రో న్యూక్లియస్ ఒకటి, మైక్రో న్యూక్లియస్ ఒకటి. మ్యాక్రో న్యూక్లియస్ పాలీప్లాయిడ్ అంటే చాలా సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి. మైక్రో న్యూక్లియస్ డిప్లాయిడ్, ఓన్లీ 2 సెట్స్ ఆఫ్ క్రోమోసోమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 2 కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉంటాయి, ఒకటి యాంటీరియర్ లో ఇంకోటి పోస్టీరియర్ లో. సో మేజర్ గా వేరే ఆర్గానిజమ్స్ కి దీనికి డిఫరెన్స్ అదే, దీంట్లో 2 కాంట్రాక్టైల్ వాక్యూల్స్, 2 న్యూక్లియస్లు, అండ్ బాడీ చుట్టూ కూడా మనకి సీలియాస్ ఉంటాయి. సో అలానే ట్రైకోసిస్ట్లు ఉంటాయి, ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఉంటే మనకి ఆర్గానిజం అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మొత్తం కోఆర్డినేటెడ్ సీలియరీ మూవ్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్. ఫ్లెజెల్లా అలా కాదు, మొత్తం బాడీలో ఉండే ఫ్లెజెల్లాలన్నీ ఒక్కసారిగా కోఆర్డినేట్ అవ్వవు, కానీ సీలియాస్ అలా కాదు, మొత్తం బాడీలో ఉండే సీలియాలన్నీ ఒక్కసారిగా కోఆర్డినేట్ అవుతాయి. సో అండ్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్కి వచ్చేసరికి పారామీషియం తినడం ఆపేస్తుంది, అంటే నిరాహార దీక్ష చేస్తుంది అనుకోండి. పారామీషియం స్టాప్స్ ఫీడింగ్ ఆఫ్టర్ అటైనింగ్ ద మ్యాక్సిమం గ్రోత్ జరిగినప్పుడు పారామీషియం తినడం ఆపేస్తుంది. ఓకేనా, అంటే డివైడ్ అవ్వాలి కదా, ఇంకా వన్స్ ఇట్ ఈస్ అటైన్డ్ మ్యాక్సిమం గ్రోత్ ఇట్ స్టాప్స్ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఫస్ట్ మైక్రో న్యూక్లియస్ డివైడ్ అవుతుంది మైటాసిస్ ద్వారా. మ్యాక్రో న్యూక్లియస్ 2 డాటర్ న్యూక్లియస్గా డివైడ్ అవుతుంది, కాకపోతే బై ఏ మైటోసిస్. అంటే మైటాసిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్. సో స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్ అయ్యి మైటాసిస్ ద్వారా మైక్రో న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. ఏ మైటాసిస్ అంటే మీకు న్యూక్లియర్ మెంబ్రేన్ డీజనరేట్ అవ్వదు, క్రోమోజోమ్స్ బయటకు రావు, డైరెక్ట్గా న్యూక్లియస్ 2గా ఇలా స్ప్లిట్ అయిపోతుంది. సో అదే ఏ మైటోసిస్. డైరెక్ట్గా న్యూక్లియస్ 2గా స్ప్లిట్ అయిపోతే దాన్ని ఏ మైటోసిస్ అంటాం. ఏ మైటోసిస్ ఎవరు చేస్తారు, మ్యాక్రో న్యూక్లియస్ చేస్తుంది. మ్యాక్రో న్యూక్లియస్ పాలీప్లాయిడ్ అని చెప్పి ఇందాకే చూసాం కదా. సో డైరెక్ట్గా ఇలా ఉన్నది 2గా ఇలా ఫామ్ అయిపోద్ది. మైక్రో న్యూక్లియస్ ఏమో మైటోసిస్ ద్వారా స్ప్లిట్ అవుతుంది. మైటోసిస్ అంటే ఏంటి, ఇక్కడ మీకు న్యూక్లియర్ మెంబ్రేన్ డీజనరేట్ అయిపోద్ది, క్రోమోసోమ్స్ బయటికి వస్తాయి, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి, ఆ స్పిండిల్ పైన సపరేట్ చేస్తుంది, ఇది మైటోసిస్. ఈవెన్ న్యూక్లియస్లో ఓన్లీ ప్లాయిడీ మాత్రమే కాదు, టైప్ ఆఫ్ డివిజన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మ్యాక్రో న్యూక్లియస్ విల్ డివైడ్ బై ఏ మైటోసిస్, మైక్రో న్యూక్లియస్ విల్ డివైడ్ బై మైటోసిస్. అండ్ నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ ఓరల్ గ్రూ అనేది డిసపియర్ అయిపోతుంది. క్యారియోకైనసిస్ తర్వాత ఓరల్ గ్రూ డిసపియర్ అయిపోతుంది, ఒక ట్రాన్స్ఫర్స్ కన్స్ట్రిక్షన్ అనేది ఉంటుంది, అందుకే తినడం మానేస్తుంది. ఇక్కడ ఓరల్ గ్రూ ఏదైతే ఉందో దిస్ ఈస్ పారామీషియం. ఒకసారి స్ట్రక్చర్ మనం డీటెయిల్డ్గా చూద్దాం, పారామీషియం స్ట్రక్చర్. సో ఇది యానిమల్ సెల్ అవ్వడం వల్ల వీటికి బయట మీకు సెల్ వాల్ ఉండదు. సో దే విల్ బీ హ్యావింగ్ ఏ ప్రోటీన్ లేయర్ విచ్ ఈస్ కాల్డ్ పెలికల్. బాడీ చుట్టూ ఇలా ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్తో కనెక్ట్ అయిన సీలియాలు ఉంటాయి. ఓకే, కమింగ్ టు హియర్, ఇక్కడ ఏదైతే ఉందో ఇది యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, ఇది మైక్రో న్యూక్లియస్ విచ్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. ఇది మ్యాక్రో న్యూక్లియస్ విచ్ ఇస్ పాలీప్లాయిడ్ ఇన్ నేచర్, ఇది సైటోస్టోమ్. కమింగ్ టు హియర్ నెక్స్ట్ సైటోఫారింగ్స్, ఫుడ్ వాక్యూల్లోనే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు హియర్ దిస్ ఇస్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, దీన్ని సైటోఫైజీ అంటారు. సైటోఫైజీ అంటే ఇట్స్ లైక్ యానస్ లాగా అనుకోండి, యానస్ లాగా ఇది అంటే ఏదన్నా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని ఈ పోర్ నుంచి, యానల్ పోర్ లాంటిది ఇది, దీని ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ స్లిప్పర్ యానిమాలిక్యూల్ విచ్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ పారామీషియం. పారామీషియము ఎప్పుడైతే ఫుల్గా గ్రో అవుతుందో మనకి డివైడ్ అవ్వడం ఆగిపోతుంది.
ఇంకా డివైడ్ అవ్వదు, సారీ డివైడ్ అవ్వడం కాదు, తినడం ఆపేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఫుల్గా గ్రో అవుతుందో అప్పుడు తినడం ఆపేస్తుంది ముందు. ఎప్పుడైతే అది తినడం ఆపేస్తుందో అంటే అది రీప్రొడక్షన్కి స్టార్ట్ అవుతుంది అని అర్థం. గైస్ దీంట్లో యాంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పోర్టర్ అంటారు, పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పిస్తే అంటారు అనమాట. సో యూజువల్గా ఏదైతే పోర్టర్ ఉందో అది యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని రిసీవ్ చేసుకుంటుంది. కొంచెం తిరిగిపోయింది. యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని, సైటోఫారింగ్స్ని, సైటోస్టోమ్ని పేరెంటల్ ఇండివిడ్యువల్ నుంచి రిటైన్ చేసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్, పోర్టర్ ఒప్పిస్తే గురించి డిఫరెన్స్. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా మీకు ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ గురించి వస్తుంది. సో యాంటీరియర్ ప్రోటర్ అనేది యాంటీరియర్ది, ఒప్పిస్తే అనేది పోస్టీరియర్ది. సో యాంటీరియర్ ప్రోటర్కి వచ్చేసరికి ప్రోటర్లో యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ వస్తుంది, సైటోఫారింగ్స్, సైటోస్టోము ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇట్ డెవలప్స్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని వీటన్నిటిని అది తర్వాత డెవలప్ చేసుకుంటుంది. ఒప్పిస్తాకి వచ్చేసరికి పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూలు ఇవన్నీ వస్తాయి అనమాట. కొత్తగా యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని అవి సింథసైజ్ చేసుకుంటాయి. లెట్ మీ షో యూ దిస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓరల్ గ్రూ అనేది డిసపియర్ అయిపోతుందని చెప్పామా క్యారియోకైనసిస్ తర్వాత. ఎప్పుడైతే న్యూక్లియస్ రెండుగా స్ప్లిట్ అవుతుందో అప్పుడు ఓరల్ గ్రూ డిసపియర్ అయిపోతుంది. ఓరల్ గ్రూ డిసపియర్ అయితే అది తినడం ఆపేస్తుంది కదా, ఇట్ వోంట్ కన్జ్యూమ్ ఎనీ ఫుడ్. అండ్ ట్రాన్స్వర్స్ కన్స్ట్రిక్షన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ట్రాన్స్వర్స్ కన్స్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అవుతుందో దిస్ ఈస్ పారామీషియం. పారామీషియంలో జాగ్రత్తగా గమనించండి, వీ హ్యావ్ మ్యాక్రోన్యూక్లియస్ అండ్ వీ హ్యావ్ మైక్రోన్యూక్లియస్. మ్యాక్రోన్యూక్లియస్ ఏ మైటోసిస్ ద్వారా స్ప్లిట్ అవుతుంది, మైక్రోన్యూక్లియస్ మైటోసిస్ ద్వారా స్ప్లిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే స్లోగా ఒక ట్రాన్స్వర్స్ గ్రూ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ప్రోటర్ అంటారు. ఏదైతే పైన ఉందో దీన్ని ప్రోటర్, ఏదైతే కింద ఉందో దీన్ని ఒప్పిస్తే. ఓకే, ప్రోటర్కి ఏమేమి వస్తాయి అంటే ఓరల్ గ్రూ వస్తుంది, ఓరల్ ఫారింగ్స్ వస్తుంది. సో కొత్త ఓరల్ గ్రూస్ని, ఇది యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ వస్తుంది, ఇది కొత్తగా పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని డెవలప్ చేసుకుంటుంది. ఒప్పిస్తేకి వచ్చేసరికి మీకు పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ వస్తుంది, కొత్తగా ఓరోఫారింగ్స్, సైటోఫారింగ్స్, అలానే యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని డెవలప్ చేసుకుంటాయి. ఓరల్ గ్రూ డిసపియర్ అయిపోతుంది క్యారియోకైనసిస్ తర్వాత. ఒక ట్రాన్స్వర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి స్లోగా మిడిల్ ఆఫ్ ద బాడీ లోపల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. స్లోగా డీపెన్ అయ్యి పేరెంట్ కాస్త 2 డాటర్ ఇండివిడ్యువల్స్ గా స్ప్లిట్ చేస్తుంది. యాంటీరియర్ గా ఉండేదాన్ని ప్రోటర్ అంటారు, పోస్టీరియర్ గా ఉండేదాన్ని ఒప్పిస్తే అంటారు. అండ్ నౌ ప్రోటర్ ఏం రిసీవ్ చేస్తుంది? ప్రోటర్ రిసీవ్స్ యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, సైటోఫారింగ్, సైటోస్టోమ్ ఆఫ్ ద పేరెంట్ ఇండివిడ్యువల్. పేరెంట్ నుంచి యాంటీరియర్ దానికే వస్తుంది ఇవన్నీ. సో కమింగ్ టు ఇట్ డెవలప్స్ ఫ్రమ్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ న్యూ ఓరల్ గ్రూ. పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ కొత్త ఓరల్ గ్రూని డెవలప్ చేసుకుంటాయి. ఒప్పిస్తే పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ వస్తుంది పేరెంట్ నుంచి, కొత్తగా యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, సైటోఫారింగ్, సైటోస్టోమ్, న్యూ ఓరల్ గ్రూని ఇది కూడా డెవలప్ చేసుకుంటుంది. బైనరీ ఫిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్. సో ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అవ్వడానికి మనకి ఎంతసేపు పడుతుంది? ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పడుతుంది ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఫినిష్ అవ్వడానికి. సో ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ పారామీషియం కెన్ ప్రొడ్యూస్ 4 generations ఆఫ్ డాటర్ ఇండివిడ్యువల్స్ బై బైనరీ ఫిషన్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో 4 generations ని ప్రొడ్యూస్ చేయగలదు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, దిస్ విల్ డివైడ్ ఇంటూ 2. ఓకే, ఇది ఒక ఫస్ట్ జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక 2 అవర్స్ తర్వాత థర్డ్ జనరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. థర్డ్ జనరేషన్లో ఎన్ని ప్రొడ్యూస్ అవుతుంది? 4 సెకండ్ జనరేషన్. దిస్ ఇస్ ఫస్ట్ జనరేషన్, దిస్ ఇస్ సెకండ్ జనరేషన్ అండ్ దిస్ ఇస్. సో ఇక్కడి నుంచి మొత్తం మీకు ఎన్ని వస్తాయి? 8 తర్వాత 16 వస్తాయి. అంటే టోటల్గా 4 generations ని ప్రొడ్యూస్ చేయగలవు. దే కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 16 ఇన్ ఏ డే. ఒక రోజులో ఎన్ని ప్రొడ్యూస్ చేయగలవు అంటే 16 ప్రొడ్యూస్ చేయగలవు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అవర్స్ టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అవర్స్, అంటే ఇక్కడ దాకా 4 అవర్స్. 4 అవర్స్లో 4 ప్రొడ్యూస్ అయింది. 6 అవర్స్కి వచ్చేసరికి 8 ప్రొడ్యూస్ అయింది. 8 అవర్స్కి వచ్చేసరికి 16 ప్రొడ్యూస్ అయింది. అంటే పర్ డే అవి 16ని ప్రొడ్యూస్ చేయగలవు. ఒక దాని నుంచి ఫైనల్గా 16 కాపీస్ వస్తాయి ఒక రోజులో. అండ్ ఒక్కొక్కటి డివైడ్ అవ్వడానికి మనకి 2 అవర్స్ టైం పడుతుంది. అండ్ నౌ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ని
హీమోథిటోజెనిక్ ఫిషన్ అంటారు. హీమోథిటోజెనిక్ ఫిషన్ అని ఎందుకంటారంటే ప్లేన్ ఆఫ్ విజన్ ఎగ్జాక్ట్ గా రైట్ యాంగిల్స్ లో ఉంది కాబట్టి. సో బాడీ ఏమో ఇలా లాంగిట్యూడినల్ గా ఉంది, సో అండ్ డివిజన్ ఏమో ఇలా హారిజాంటల్ గా ఉంది, అంటే ఎగ్జాక్ట్ రైట్ యాంగిల్స్ లో ఉంది కాబట్టి హోమోథిటోజెనిక్ ఫిషన్ అంటారు. సో యూజువల్ గా ఇది రైట్ యాంగిల్స్ లో జరుగుతుంది కాబట్టి పర్ కైనిటల్ ఫిజన్ అని కూడా అంటారు, బికాస్ అక్రాస్ కైనిటా మీద జరుగుతుంది కాబట్టి, అంటే అక్రాస్ ద న్యూక్లియస్ దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి. అండ్ మల్టిపుల్ ఫిజన్ లో ఒక్క పేరెంట్ నుంచి చాలా ఇండివిడ్యువల్స్ వస్తే దాన్నే మల్టిపుల్ ఫిజన్ అంటారు. నార్మల్లీ మల్టిపుల్ ఫిజన్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లోనే చూస్తాం. మల్టిపుల్ ఫిజన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పోరోజోవన్స్, మలేరియా. సో మలేరియా మల్టిపుల్ ఫిజన్ చేయగలదు బికాస్ దట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ రీప్రొడక్షన్ లైక్ ఎనీథింగ్. సో కాబట్టి మలేరియా అనేది వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ డిసీజ్. ప్రపంచం మొత్తంలో చాలా మంది మలేరియాతో చనిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ రీజన్. బట్ రీప్రొడక్టివ్ కెపాసిటీ చూడండి ఎలా ఉందో, ఒక్కటి చాలా వాటిని ప్రొడ్యూస్ చేయగలదు. సో దాని సర్వైవల్ కెపాసిటీ కూడా ఎక్కువ కదా. మల్టిపుల్ ఫిజన్ లో న్యూక్లియస్ రిపీటేటివ్ గా మైటాటిక్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అయిపోద్ది, చాలా న్యూక్లియస్ గా డివైడ్ అయిపోద్ది ఫస్ట్. సో అండ్ వితౌట్ సైటోకైనసిస్, ఫస్ట్ సైటోకైనసిస్ ఏం టేక్స్ ప్లేస్ అవుతుంది, ఫస్ట్ ఓన్లీ క్యారియోకైనసిస్. ఇప్పుడు ఒక సెల్ ఒక న్యూక్లియస్ ఉంటే 1 2 అవుతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతుంది, ఇలా డివైడ్ అవుతూనే ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ మెనీ డాటర్ న్యూక్లే, ద సైటోప్లాజం చాలా బిట్లుగా ఫామ్ అయ్యి చాలా చిన్న బిట్లుగా సైటోప్లాజం ఫామ్ అవుతుంది. ఈ సైటోప్లాస్మిక్ బిట్ ఎన్సర్కిల్స్ 1 డాటర్ న్యూక్లియస్. సో దీనివల్ల ఏంటంటే చిన్న ఇండివిడ్యువల్స్ ఫామ్ అవుతాయి ఒక సింగిల్ పేరెంట్ నుంచి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఫిజన్స్ ఉన్నాయి, సచ్ యాజ్ సైజోగోనీ, మేల్ గ్యామటోగోనీ, స్పోరోగోనీ. ఇవన్నీ ఎందులో చూస్తామంటే ప్లాస్మోడియం వైవాక్స్ లో చూస్తాం. సో అండ్ స్పోరిలేషన్ ఇన్ అమీబా, వీటిల్లో మనం మల్టిపుల్ ఫిజన్ చూడొచ్చు. మల్టిపుల్ ఫిజన్ దేంట్లో చూస్తాం, సైజోగోనీ, మేల్ గ్యామటోగోనీ, స్పోరోగోనీ ఇన్ ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ అవ్వచ్చు, ప్లాస్మోడియం మలేరియా అవ్వచ్చు, ప్లాస్మోడియం ఒబేల్ అవ్వచ్చు. అండ్ సో 2 మెచ్యూర్ ఇండివిడ్యువల్స్ సెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్టయితే మనం ఇక్కడ 2 మెచ్యూర్ ఇండివిడ్యువల్స్ పార్టిసిపేట్ చేసి మనకు ఒక ఆఫ్ స్ప్రింగ్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. when the 2 mature individuals of opposite sexes participate in the reproductive process, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ గ్యామెటిక్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ గ్యామెటిక్ ఫ్యూజన్ జరిగి మనకు ఒక జైగోట్ ని ఫామ్ చేస్తాయి, దట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఈ గ్యామెట్స్ ఎప్పుడు కూడా దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మియోసిస్. గ్యామెట్స్ ఆర్ ఆల్వేస్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మియోసిస్, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ద ప్రోడక్ట్ ఆఫ్ మైటోసిస్ కూడా అవుతుంది. కానీ యూనివర్సల్లీ ద గ్యామెట్ ఈస్ హ్యాప్లాయిడ్. ఇప్పుడు పేరెంట్ హ్యాప్లాయిడ్ గా ఉండి పేరెంట్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మైటోసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి. లేదు పేరెంట్ డిప్లాయిడ్ గా ఉండి గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే హ్యాప్లాయిడ్ గా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, కాబట్టి అప్పుడు మియోసిస్ జరుగుద్ది. సో వన్స్ అగైన్ పేరెంట్ గాని హ్యాప్లాయిడ్ గా ఉంది, పేరెంట్ హ్యాప్లాయిడ్ గా ఉంటే మైటోసిస్ ద్వారా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మైటోసిస్. అదే పేరెంట్ డిప్లాయిడ్ గా ఉండి మనకి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మియోసిస్ ద్వారా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. గాట్ ఇట్? సో పేరెంట్ హ్యాప్లాయిడ్ గా ఉండి మైటోసిస్ ద్వారా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, పేరెంట్స్ డిప్లాయిడ్ గా ఉంటే మియోసిస్ ద్వారా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాగైనా సరే గ్యామెట్స్ అనేవి మాత్రం హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, అది మారదు. అండ్ నౌ సో ఇట్ ఈస్ కాల్డ్, దాన్నే మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి డిప్లాయిడ్ జైగోట్ ని ఫామ్ చేస్తుంది. సో దీని ఇక్కడ నుంచి న్యూ ఆర్గానిజం డెవలప్ అయ్యి ఇది ఎలాబరేట్ అవుతుంది అనమాట. కాంప్లెక్స్, ఇది కొంచెం కాంప్లెక్స్ స్లో ప్రాసెస్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ తో కంపేర్ చేసుకుంటే. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చాలా సింపుల్ కదా, ఒకే సింగిల్ పేరెంట్ డివైడ్ అవుతుంది, 2 ఆర్గానిజమ్స్ ని ఫామ్ చేస్తుంది, మళ్ళీ అది డివైడ్ అవుతాయి, ఇంకొక 2ని ఫామ్ చేస్తాయి, ఇలా రిపిటేటివ్ గా జరుగుతూనే ఉంటుంది. కానీ when it comes to sexual reproduction 2 కంపాటబుల్ పార్ట్నర్స్ రావాలి, ఆ 2 కంపాటబుల్ పార్ట్నర్స్ గ్యామెటిక్ ఫార్మేషన్ చెయ్యాలి, ఆ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి జైగోట్ ని ఫామ్ చేయాలి. కొన్నిసార్లు ఆ జైగోట్ మియోసిస్ కి డివైడ్ అయ్యి మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. సో యూజువల్గా ఇక్కడ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి పేరెంట్స్ తోటి ఐడెంటికల్ గా ఉండవు. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. మనం మన పేరెంట్స్ తో ఐడెంటికల్ కాపీస్ గా ఉండము. జనరల్ గా చూడటానికి ఫాదర్ లాగా ఉన్నారు, మదర్ లాగా ఉన్నారు అని చెప్తారు, కానీ వీఆర్ నాట్ ద ఎగ్జాక్ట్ కాపీస్, ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ అవర్ పేరెంట్స్, బికాస్ వీ హ్యావ్ జెనెటిక్ రీకాంబినేషన్, వీ హ్యావ్ వేరియేషన్ అండ్
ఆబ్వియస్లీ మనకి జెనెటిక్ రీకాంబినేషన్ ఉంది, జెనెటిక్ వేరియేషన్ ఉంది, అలానే వి ఆల్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ కదా. సో నాట్ ఐడెంటికల్ అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్, సో నేను మీకు సీక్వెన్స్ చెప్తాను ఉండండి. యూజువల్గా సెక్షువల్ రీప్రొడక్షన్లో అస్యూమ్ దట్ ద పేరెంట్ ఈస్ హ్యాప్లాయిడ్. మైటోసిస్ ద్వారా హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. మళ్ళీ ఇది దిస్ విల్ ఫార్మ్ యాస్ అన్ ఆఫ్ స్ప్రింగ్. ఇదే ఆఫ్ స్ప్రింగ్ గా అవుతుంది. ఓకే, అండ్ నౌ కమింగ్ టు హియర్. సో అలానే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పేరెంట్ కావాలి. ఇంకొక పేరెంట్ అంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ అవసరం కదా. టు సీ హియర్ దే నీడ్ టూ పేరెంట్స్. సో ఎందుకంటే గ్యామెట్స్ కావాలి కదా, గ్యామెటిక్ ఫ్యూజన్ జరగాలి. సో ఇది మేల్ పేరెంట్ అనుకోండి, ఇది ఫీమేల్ పేరెంట్ అనుకోండి. వీటి యాక్చువల్ బాడీనే మనకి హ్యాప్లాయిడ్ కాబట్టి మైటోసిస్ ద్వారా ఈ రెండు హ్యాప్లాంటిక్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు రెండు ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది, డిప్లాయిడ్ ఆర్గానిజం ని ప్రొడ్యూస్ చేశాయి. ఈ డిప్లాయిడ్ ఆర్గానిజం మియోసిస్ కి అండర్గోన్ అయ్యి 4 హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేశాయి. గాట్ ఇట్? సో ఇది మైటాసిస్. ఇది యాక్చువల్గా ఆర్గానిజం ఒరిజినల్గా డిప్లాయిడ్గా ఉంటే జరిగే ప్రాసెస్ ఇది. హ్యాప్లాయిడ్గా ఉంటే, ఆర్గానిజం ఒరిజినల్గా హ్యాప్లాయిడ్గా ఉంటే జరిగే ప్రాసెస్ ఇది. సో ఇఫ్ దిస్ ఈస్ హ్యాప్లాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దిస్ ఈస్ ఫీమేల్ పేరెంట్ అండ్ దిస్ ఈస్ మేల్ పేరెంట్. ఇవి రెండు మైటోసిస్ ద్వారా గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేశాయి. ఈ గ్యామెట్స్ రెండు ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేశాయి. ఈ జైగోట్ మియోసిస్కి అండర్గోన్ అయ్యి మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసాయి, విచ్ ఇస్ చాలా లెంతీ ప్రాసెస్సా కాదా. ఇన్ కేస్ ఒక ఆర్గానిజం డిప్లాయిడ్ అనుకోండి, ఒక ఆర్గానిజం డిప్లాయిడ్ అయితే ఆబ్వియస్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో ఇది మియోసిస్ ద్వారా గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ ద గ్యామెట్స్ బై మియోసిస్ ద్వారా గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ గ్యామెట్స్ రెండు కలిసి జైగోట్ని ఫామ్ చేస్తుంది. ఈ జైగోట్ ఎటువంటి మియోసిస్ ఏమి అండర్గోన్ అవ్వకుండా దిస్ ఇట్ సెల్ఫ్ విల్ ఫార్మ్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ స్ప్రింగ్. ఇదే ఇది ఇన్ కేస్ పేరెంట్స్ ఆర్ డిప్లాయిడ్. పేరెంట్స్ డిప్లాయిడ్గా ఉంటే ఇలాంటి ఒక సినారియో చూస్తాం. సో వెన్ పేరెంట్స్ ఆర్ డిప్లాయిడ్ ఇట్ విల్ అండర్గో గ్యామెటిక్ మియోసిస్. When parents are haploid, this will undergo zygotic meiosis. Parents haploid అయితే zygotic meiosis వస్తుంది. Parents diploid అయితే gametic meiosis వస్తుంది. సో అదే చెప్పారు ఇక్కడ. అండ్ ఓకే, సో యూజువల్గా ఇక్కడ ఏంటి, ప్రో న్యూక్లియస్ అదే గ్యామెటిక్ న్యూక్లియస్ ఫ్యూజన్ వల్ల కదా పుట్టేది అవి. సో విత్ ఆర్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్గానిజమే గ్యామెట్ అవుతుంది. ఆర్గానిజం గ్యామెట్ని ప్రొడ్యూస్ చేయడం కాదు, ఆర్గానిజమే గ్యామెట్ అయిపోద్ది, గ్యామెట్గా మారిపోయి అవి రెండు ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు యూనిసెల్లర్ ఆర్గానిజం ఉంది, ఇది మళ్ళీ గ్యామెట్స్ నేమ్ ప్రొడ్యూస్ అవ్వదు, ఇదే గ్యామెట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది, ఇంకోటి కూడా గ్యామెట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. ఇలా మనకి జైగోట్ని ఫార్మ్ చేస్తుంది. అందుకే విత్ ఆర్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అని ఇచ్చారు. జెనెటిక్ రీకాంబినేషన్ సెక్షువల్ రీప్రొడక్షన్ లో టేక్స్ ప్లేస్ అవుతుంది. సో దీంట్లో మియోసిస్ టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జెనెటిక్ రీకాంబినేషన్ ఉంటుంది. సో ఆల్సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ వల్ల రెండు డిఫరెంట్ ఇండివిజువల్స్ కలుస్తాయి కాబట్టి వేరియేషన్ అనేది చూపిస్తుంది. వేరియేషన్ ఎప్పుడు కూడా అన్ఫేవరబుల్ కండిషన్స్ కి అడాప్ట్ అయిపోగలము. కమింగ్ టు సెక్షువల్ రీప్రొడక్షన్ లో సింగామీ జరుగుతుంది. వాట్ ఈస్ సింగామీ? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, వి కాల్ ఇట్ as సింగామీ. అండ్ కమింగ్ టు హియర్ కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే ఏంటి? న్యూక్లియర్ రీఆర్గనైజేషన్. కొన్ని సీలియర్స్ లో జరుగుతుంది ఇది కాంజుగేషన్ అనేది. సో ఇందులో ఏంటంటే సెక్షువల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆర్గానిజం ని తీసుకురావడమే వీటి ఉద్దేశం. సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ దట్. సింగామీ. సింగామీ అంటే ఏంటి మనకి చాలా బాగా తెలుసు. సింగామీ అంటే ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే దాన్ని సింగామీ అంటారు. ఫ్యూజన్ ఆఫ్ సిమిలర్ గ్యామెట్స్ అయితే అది ఐసోగామీ. రెండు గ్యామెట్స్ లో ఏది మేల్ గ్యామెట్ ఏది ఫీమేల్ గ్యామెట్ అని డిఫరెన్షియేట్ చేయలేం, చూడటానికి ఎగ్జాక్ట్ సిమిలర్ గా ఉంటాయి, దాన్నే సింగామీ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోనోసిస్టిస్. ఫ్యూజన్ ఆఫ్ డిసిమిలర్ గ్యామెట్స్ వాటిని అనైసోగామీ అంటారు. సో రెండు డిఫరెంట్ గా ఉంటాయి చూడడానికి, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అని తెలిసిపోతుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది ఒకటి చిన్నదిగా ఉంటుంది, వాటినే అనైసోగామీ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఈస్ ప్లాస్మోడియం. Plasmodium will be formed by anisogamy.
ఫీమేల్ గ్యామెట్స్ పెద్దవిగా ఉంటాయి, మేల్ గ్యామెట్స్ చిన్నవిగా ఉంటాయి. జనరల్గా ఇవే ఉంటాయి. హోలోగామి, 2 మెచ్యూర్ ఆర్గానిజమ్స్ ఎటువంటి గ్యామెటిక్ ఫార్మేషన్ చెయ్యకుండా 2 మెచ్యూర్ ఆర్గానిజమ్స్ ఫ్యూజ్ అయిపోతే దాన్ని హోలోగామి అంటారు. ట్రైకోనింఫా బెస్ట్ ఎగ్జాంపుల్, బాడీ చుట్టూ ఫ్లెజల్లా ఉంటుంది కదా వీటికి. సో ప్రోన్యూక్లియై ఆఫ్ ద గ్యామెట్ యూనియన్ అయితే దాన్నే యాంఫీమిక్సిస్ అంటారు. దీనివల్ల సింగ్ క్యారియాన్, ఓన్లీ న్యూక్లియస్లు మాత్రమే కలుస్తున్నాయి ఇక్కడ. 2 ఆర్గానిజమ్స్ యొక్క న్యూక్లియస్లు మాత్రమే ఫ్యూజ్ అయితే దాన్నే మనం ఏమంటాం, యాంఫీమిక్సిస్ అంటారు. అండ్ ఫస్ట్ థింగ్ కాంజుగేషన్. కాంజుగేషన్ అనేది సీలియేటెడ్ ప్రోటోజోవాలో చూస్తాం, సచ్ as పారమీషియం, వార్టిసెల్లా వీటిల్లో. సో విచ్చర్ మ్యాన్ అంటారు. యూజువల్గా ఇది టెంపరరీ యూనియన్ బిట్వీన్ 2 సెనైల్ సీలియేట్స్, 2 డిఫరెంట్ మేటింగ్ టైప్స్. సో యూజువల్గా కాంజుగేషన్ అంటే ఏం లేదు, ఒక 2 ఆర్గానిజం, ఇప్పుడు 2 పారామీషియంలు ఇలా దగ్గరకు వచ్చాయి, ఈ 2 సంహౌ కనెక్ట్ అయ్యాయి. జెనెటిక్ మెటీరియల్ ఈ ఆర్గానిజం నుంచి ఈ ఆర్గానిజంలోకి వెళ్తుంది. సో దీన్నే మనం కాంజుగేషన్ అంటాం. 2 ఆర్గానిజమ్స్ యాక్చువల్గా సంహౌ దే ఆర్ కనెక్టెడ్, ఒక ప్యాసేజ్ని క్రియేట్ చేసుకున్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ జరిగి మళ్ళీ రీఆర్గనైజేషన్ చేసుకుంటాయి. ఇదేంటి, విగర్ అండ్ విటాలిటీ. సో వెన్ ఆర్ లాస్ట్ డ్యూ టు క్రోమోసోమల్ ఇంబ్యాలెన్స్, క్రోమోసోమల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఇన్ దేర్ మ్యాక్రోన్యూక్లియస్. ఇలా రిపిటేటివ్గా ఏమైటోటిక్గా డివైడ్ అవుతూనే ఉందనుకోండి, మనకి కొంచెం క్రోమోసోమల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందా లేదా. దానికోసమే ఇట్ టేక్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే కాంజుగేషన్ ఇండ్యూస్ అవుతుంది. అందుకే ఇందాక చెప్పాను కదా, అన్ఫేవరబుల్ కండిషన్సే సెక్షువల్ రీప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తాయి, ఫేవరబుల్ కండిషన్స్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తాయి. అండ్ కాంజుగేషన్, సో దట్ ఈస్ అబౌట్ కాంజుగేషన్. సో సింగామి అండ్ కాంజుగేషన్. సో గైస్ జనరల్గా ఇక్కడ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ చాప్టర్ నుంచి. టీఎస్ ఆఫ్ ఫ్లెజెల్లం, గాట్ ఇట్. 2 differences between ఫ్లెజెల్లం అండ్ సీలియం. ఫ్లెజెల్లంకి సీలియంకి ఏదన్నా 2 differences చెప్పండి. డైననామ్స్ అంటే ఏంటి, ఇది చాలాసార్లు అడిగారు. సిగ్నిఫికెన్స్ ఏంటి. డైననామ్స్ అంటే ఒక డబ్లెట్ని ఇంకొక డబ్లెట్ని జాయిన్ చేసేది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక డబ్లెట్ ఇంకో డబ్లెట్ని పుల్ చేయొచ్చు. సో డైననామ్స్ అనేది ఒక డబ్లెట్ యొక్క ఏ ఇంకో డబ్లెట్ యొక్క బితో కనెక్ట్ అవుతుంది. సో కైనటీ అంటే ఏంటి, సింక్రోనస్కి మెటాక్రోనస్కి డిఫరెన్స్ కావాలి. సో ఆఫ్ స్ప్రింగ్స్ని ఎందుకు క్లోన్ అని పిలుస్తాము, బికాస్ దే ఆర్ ద ఎగ్జాక్ట్ కాపీస్. ప్రోటర్ అంటే ఏంటి, ఒపిస్తే అంటే ఏంటి. సెక్షువల్ రీప్రొడక్షన్కి ఎవల్యూషన్లో అడ్వాంటేజ్ ఏంటి, జెనెటిక్ రీకాంబినేషన్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. వేరియేషన్ కెన్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. సో లోబోపోడియంకి ఫైలోపోడియంకి డిఫరెన్స్ కావాలి ఎగ్జాంపుల్స్తో పాటు. కాంజుగేషన్ సీలియేట్స్లో ఎలా టేక్స్ ప్లేస్ అవుతుంది విత్ 2 ఎగ్జాంపుల్స్. పారామీషియం, వర్టిసెల్లా, ఈ రెండిట్లోనూ కాంజుగేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అండ్ అలానే షార్ట్ ఆన్సర్ టైప్ తీసుకుంటే ఫాస్టెస్ట్ స్విమ్మింగ్ మూమెంట్స్ దేంట్లో ఉంటాయి, ప్రోటోజోవన్స్లో. సో అండ్ రైట్ ఇట్స్ కంపోనెంట్స్. బెండింగ్ ఆఫ్ ఫ్లెజెల్లాని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో లేటరల్ అపెండేజెస్ ఏంటి, ఆ లేటరల్ అపెండేజెస్ వల్ల ఎలా డివైడ్ చేశారు. అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, మల్టిపుల్ బైనరీ ఫిషన్. ఇలా చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో గైస్ ఈ చాప్టర్ యొక్క నోట్స్ మీకు డీటెయిల్డ్గా కావాలా, మన పీడబ్ల్యూ యాప్ని మీరు లాగిన్ చేయండి. పీడబ్ల్యూ యాప్ని లాగిన్ చేసిన తర్వాత మీరు దాంట్లో మీ ఫోన్ నెంబర్ వేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేస్తే ఈ క్లాస్కి సంబంధించిన డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ నోట్స్తో పాటు కూడా డిపిపిస్ వస్తాయి. సో ఇవి కూడా కాకుండా మీకు ఎక్స్ట్రా రిసోర్సెస్ అనేవి మన వాట్సాప్ ఛానల్లో దొరుకుతుంది. సో మీరు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. కమింగ్ ఇంకా చాలా చాప్టర్స్ యొక్క ఈఏపీ సెట్ ఐపీఈ యొక్క కాన్సెప్ట్ క్లారిటీ మీద మేము 1 shot వీడియోస్ చేస్తున్నాము. మీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ వీడియో దొరుకుతుంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.